Okay. So, very good morning, all of you. Good morning, all leaders. Thank you so much for joining. సో చాలా మంది ఫ్రెండ్స్ ఫాలో అప్ చేసిన తర్వాత కొంతమంది బలవంతంగా, కొంతమంది ఏందో తెలుసుకుందామని, కొంతమంది ఇండస్ట్రీ గురించి ఆలోచి తెలిసి మళ్ళీ ఒకసారి క్లారిటీ తీసుకోవడం కోసం జాయిన్ అయినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను హార్టీ వెల్కమ్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే మనకి ఎక్కడ కూడా డైరెక్ట్ గా డబ్బులు దొరకవు, డైరెక్ట్ గా మనకు కావాల్సింది ఎక్కడ దొరకదు. అవకాశం మాత్రం దొరుకుతుంది. అవకాశాన్ని పట్టుకొని మనం పనిచేసి మనకు కావాల్సింది సాధించుకోవాలి. అలాంటి అవకాశాలు ఇట్లాంటి జూమ్ మీటింగ్ రూపంలో, ఇట్లాంటి మీటింగ్స్ రూపంలో, ఫ్రెండ్స్ చెప్పినటువంటి రూపంలో వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి జాయిన్ అయినందుకు నేను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. అండ్ లీడర్స్, వన్స్ అగైన్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. సో వెస్టేజ్ లో 24/7 గుడ్ మార్నింగ్ చెప్తారు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు, నేనేం మర్చిపోలేదు. గుడ్ మార్నింగ్ అనే చెప్తున్నా. కొత్త వాళ్ళ కోసం, నా పేరు సైదులు. నేను వెస్టేజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి నా జర్నీ మొదలుపెట్టి ఇది 35వ నెల ఫుల్ టైం. సో పార్ట్ టైం గా నేను వెస్టేజ్ లో ఐడి తీసుకున్నది 2020 జూన్ లో నేను ఐడి తీసుకున్నటువంటి టైము. 2021 ఆగస్టు 1 నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా ఈ వెస్టేజ్ ను. మన్సూర్ ఒకసారి యూట్యూబ్ లైవ్ వస్తుందా లేదా కనుక్కో, చెక్ చేయి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, జస్ట్ నాకు ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెట్టు, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టు ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. మళ్ళీ మధ్యలో ఇబ్బంది అయితే కష్టం. సో ఫ్రెండ్స్, నేను నా రిక్వెస్ట్ ఏంటిదంటే, చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక పాయింట్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఒక బిజినెస్ మీద క్లారిటీ లేదు అనేది నేను వాదించేటటువంటి మాట. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. నీకు ఒక్కనికే తెలుసా, మాకు అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇవన్నీ అని చెప్తా ఉంటారు. కానీ ద ఎగ్జాక్ట్ పాయింట్, ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ దిస్ బిజినెస్, అసలు బేసిక్ లైన్ ఏంటి ఈ బిజినెస్ అనేది నేను చాలా మంది దగ్గర అడిగి చూశాను. నేను ముందే అడిగాను, సార్ మీకు ఈ బిజినెస్ తెలుసా అంటే, తెలుసండి, నాకు ఆల్రెడీ వెస్టేజ్ తెలుసు అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటంటే, ప్రొడక్ట్ కొనుక్కోవాలి సార్, చాలా మందికి మనం అమ్మాలి ప్రొడక్ట్, అమ్మి వాళ్ళని కూడా జాయిన్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది. అగో అంతవరకు తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళందరి కోసం నా వైపు నుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ లైన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ ఏంటిది, ఎలా ఈ బిజినెస్ లో డబ్బు వస్తుంది, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫండమెంటల్ రూల్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ఒకసారి చూడండి. అర్థం చేసుకున్న తర్వాత నా వైపు నుంచి నేను వాదించేటటువంటి మాట ఏంటిది, దాదాపు ఇప్పటి వరకు 3.5 లక్షల మందితో నేను మాట్లాడాను. 3.5 lakhs పీపుల్ తోటి డైరెక్ట్ గా, నాట్ ఇన్ ద జూమ్, నాట్ ఇన్ ద యూట్యూబ్, నాట్ ఇన్ సోషల్ మీడియాని పక్కకు పెడితే, డైరెక్ట్ గానే 3.5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి లెక్క పెట్టుకున్న 3.5 లక్షల మందితో నేను రోజు మాట్లాడాను. ఏ ఒక్కరిని కూడా మీరు వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వండి అని అడగల. నేను మిమ్మల్ని కూడా అడగను. ఎందుకు అనంటే, ఈ బిజినెస్ ఏందో తెలియక చాలా మంది రావట్లేదు, డబ్బు అవసరం లేక కాదు. కాబట్టి మీరు జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అది నా రిక్వెస్ట్. ఇక చాలా మంది కింద నెగిటివ్ కామెంట్లు ఎన్ని పెడతానే ఉంటారు, బ్యాచ్ అంతా వేరే ఉంటది. సో ఒకవేళ మీరు ఏమైనా డౌట్ అడగదలుచుకుంటే మీ మొబైల్ నెంబర్ అక్కడ మెన్షన్ చేసి డౌట్ అడగండి. నెగిటివ్ కామెంట్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. నేను ఎక్కడ కూడా ఎవరిని ఏమి కన్సిడర్ చేసుకొని ఈ బ్యాచ్ అంతా వెనకేసుకొని పోయేంత ఓపిక నా దగ్గర లేదు. నేను మంచి వాళ్ళని తీసుకుపోతానికి టైం లేదు మనకు. ఈ ఈ తాళ్ళంతా నేను తీసుకుపోలేను. సో అది నేను ముందే చెప్తున్నా, మీరు ఏ కామెంట్ పెట్టుకున్నా మీ ఇష్టం, బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ జస్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా? సో వన్స్ అగైన్ మీ అందరికీ హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీస్ మీటింగ్. ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. సార్ నా పేరు సైదులు, మీకు ఇంత ముందు చెప్పాను. వెస్టేజ్ లోకి రాకముందు ఫార్మా కంపెనీలో ఒక 2010 నుంచి 2020 వరకు సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్, సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్, ఇది నా డ్యూటీ. నేను వెస్టేజ్ రాకముందు చేసినటువంటి డ్యూటీ. లాక్డౌన్ వచ్చినప్పుడు నా శాలరీ, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు నా శాలరీ 50,000 ఉండే, 50,000. లాక్డౌన్ వచ్చిన 15,000 అయింది. ఆ టైంలో అప్పటి వరకు నాకు చాలా మంది ఏమన్నా చెయ్యి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ఒకటే ఇన్కమ్ చాలా డేంజరు అని చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి నేను, అదే టైంలో నా అంతా నేనే రియలైజ్ అయింది ఏంటంటే, ఖచ్చితంగా రెండో ఇన్కమ్ సోర్స్ ఉండాలి, లేకపోతే మనం ప్రాబ్లమ్స్ పడతాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నా.
15,000 సాలరీ వచ్చినప్పుడు 50,000 సాలరీ వస్తుంది లైఫ్ ఎట్లా గడుస్తుందని నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ టైంలో నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ బాలం శ్రీనివాస్ సారు, నా డిగ్రీ క్లాస్మేట్ తను. తను పంచాయతీ సెక్రటరీగా గవర్నమెంట్ జాబ్ లో ఉండి నాకు వెస్టేజ్ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, వెస్టీలో జాయిన్ అవ్వద్దు, ఈ బిజినెస్ లో నువ్వు ప్రొడక్ట్ తీసుకోవద్దు, ఈ బిజినెస్ టేకప్ చేయొద్దు, కానీ ఒక మీటింగ్ రా, ముందు ఈ బిజినెస్ ఏందో తెలుసుకో, ఒకవేళ ఇది బాగుంది అని నీకు అనిపిస్తే ఇద్దరం కలిసి ఈ బిజినెస్ చేద్దాం, లేదు అనంటే ఇద్దరం కలిసి మానేద్దాం. కేవలం తెలుసుకోవడం కోసం మీటింగ్ రమ్మంటే నేనేమనుకున్నా అంటే, చాలా చెప్తారులే ఇట్లాంటి మనం ఎన్ని చూడలేదు, చాలా వచ్చినాయి ఇట్లాంటి మాటలు చెప్తారు, తీసుకెళ్లి ఆడ కూర్చోబెట్టి ఎంతో కొంత గట్టిచ్చేసి నెట్ల టోపీలు పెట్టేటివే. ఇంకోటి ఏంటంటే నా ఎమ్మడి ఎంతగానం పడుతుందంటే, ఇన్ని సార్లు నాకు ఫోన్లు చేసి రమ్మంటున్నాడంటే, నేను జాయిన్ అయితే తనకి ఏమొస్తుందో, ఎన్ని డబ్బులు వస్తాయో నేను పోతే అనేటటువంటి ఒక నెగటివ్ థింకింగ్ తోటి ఒక 4 మంత్స్ వరకు నేను మీటింగ్కి వెళ్ళలేదు. నన్ను అడిగిందల్లా ఒక మీటింగ్కి రమ్మని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది మీటింగ్కి రమ్మని అడుగుతారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది మీటింగ్కి రారంటే ఈ 1,00,000 కారణాలు చెప్తారు. నేను స్టేటస్ చూస్తే ఎట్లుంటారంటే, వాళ్ళు ఒకరోజు దావత్లో ఉంటారు, ఒకరోజు బర్త్డేలో ఉంటారు, ఒకరోజు ట్రావెలింగ్ లో ఉంటారు, ఒకరోజు ఉత్తగా ఫ్రీగా ఇంటికాడ కూర్చొని జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ స్టేటస్ పెడతారు. నేను ఒక్క మీటింగ్ అడిగేసరికి మీటింగ్ రండి అని అడిగితే వాళ్ళకు ఎన్ని నోటికి వస్తాయని అబద్ధాలతో నాకు రీజన్ చెప్తారు. నాకు వాళ్ళని చూసినప్పుడు నేనే గుర్తొస్తా, అరే నేను కూడా ఇట్లే చెప్పిన కారణాలు. ఈ కారణాలు ఎందుకు చెప్తావు అంటే, తల మీద శనిగ్రహాలు కూర్చొని ఒక అవకాశం భగవంతుడు ఫ్రెండ్ ద్వారా పంపించినప్పుడు దాన్ని తెలుసుకునేటటువంటి ఛాన్స్ ఉన్నా కూడా, బాగుపడేటటువంటి దారి భగవంతుడు చూపెట్టినా కూడా ఆ గ్రహాలను ఎత్తి మీద కూర్చోవడం వల్ల దాని వైపు పోనీకి రాదు. నేను అట్లా ఒక 4 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక్క మీటింగ్ కి నేను బలవంతంగా ఎందుకు పోయినా అంటే, సీన్ సార్ నాకు జాబ్ వదిలేస్తున్నా అని చెప్పిండు. నేను ఉద్యోగాన్ని వదిలేస్తున్నా వెస్టీజ్ కోసం అన్నాడు. నాకు కొంచెం ఎందుకో స్పార్క్ మైండ్ లో ఏమనిపించిందంటే, ఇంత కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్ వదిలేయడానికి కారణం ఏమై ఉంటుంది, ఇందులో ఏదో ఉంది, ముందు మనం వెళ్ళి మీటింగ్ తెలుసుకుందాం, ఒకవేళ మోసం ఉంటే వీడిని కూడా మానేపిద్దాం, చెప్పలేం ఏమన్నా జెన్యున్ ఇట్లా ఉండొచ్చు, ఇంతగానో వీడు బతిలాడుతుందంటే ఒకసారి మీటింగ్కి వెళ్ళి అలా ఏమన్నా జెన్యునిటీ ఉంటే నేను కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక చిన్న ఆలోచన తోటి వెళ్ళి నేను మీటింగ్ లో కూర్చుంటే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిది, ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ఇందులో మోసపోయేటటువంటి ఛాన్స్ ఉందా, ఊర్ల జనాలు మాట్లాడుకునేటటువంటి స్థాయి డైరెక్ట్ సెల్లింగ్ దా, లేకపోతే ప్రపంచ దేశాల్లో ఒక మంచి ఆ ఏమంటారు ఒక మంచి రిసీవింగ్ ఉందా దీనికి, ఇవన్నీ ఒక 15 నిమిషాల క్లాస్ లో నాకు అర్థమైంది సార్. నేను పీపీటీలు ప్రజెంటేషన్లు ఇక్కడ కూడా నేను పెట్టలేదు. ఇప్పుడు మీకు ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇవన్నీ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, పీపీటీలు నేను తయారు చేయొచ్చు, ప్రజెంటేషన్ నేను తయారు చేయొచ్చు, కానీ ఒక్కసారి ఒరిజినల్ కాన్సెప్ట్ నేను ఓరల్ గా చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళడానికి జనాలకు ఓపిక లేదు. ఏం చేస్తారంటే, మా వాళ్ళు కూడా మా తరపు నుంచి కూడా కొంచెం మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ అంటే, వెస్టీజ్ లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదించిన వాళ్ళు బిజినెస్ ఎట్లా ప్రమోట్ చేస్తారంటే, సార్ నాకు కార్ వచ్చింది మీరు కూడా రండి, పలానా బిజినెస్ చేస్తే సబ్బులు అమ్మితే కథం నాకు డబ్బు వచ్చింది, ఒక సబ్బు పేస్ట్ అమ్మటం వల్ల నేను ఇల్లు కట్టినా అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో జస్ట్ బిజినెస్ ను కొంచెం లైటర్ వేలో ప్రమోట్ చేయడం కోసం ఆ పదాన్ని వాడుతుర్రా అని అంటే, అది జనాల్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే, సబ్బు అమ్మితే డబ్బు వస్తుందా, ఇది ఖచ్చితంగా ఫేకే అని ఫిక్స్ అయిపోయి, వీళ్ళు చెప్పేటప్పుడు సబ్బు అమ్మటం వల్ల డబ్బు రాలేదు, ఇది ఒక కాన్సెప్ట్, ఒక పవర్ఫుల్ నెట్వర్క్ తయారు చేయడం వల్ల వచ్చిందని చెప్పి కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం అనేది మా తరపు నుంచి కూడా, మీన్స్ మా వెస్టీజ్ వాళ్ళ తరపు నుంచి కూడా ఉన్నటువంటి మిస్టేకే. అది నేను 100% యాక్సెప్ట్ చేస్తా. జనాల దగ్గర నుంచి ఉన్న మిస్టేక్ ఇంకోటి ఉంది. అదేంటిదంటే, అన్న నేను ఇట్లా ఇన్ని చూసినా నేను 10,000 గట్టి మోసపోయినా, 20,000 గట్టి మోసపోయినా, 1,00,000 గట్టి మోసపోయినా, ఇట్లాంటి చాలా వచ్చినాయి అన్న, నేను చాలా చూసినా, విసిగి వేసారిపోయిన వీటితోటి అని చెప్పి కనీసం ఇది ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. సరే మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. యూట్యూబ్ లో లైవ్ చూసే వాళ్ళు, ఈ జూమ్ మీటింగ్ వినేవాళ్ళు, ఏదన్నా ఒక ఇండస్ట్రీ చూపెట్టండి నాకు భూమి మీద, అస్సలు దాంట్లో ఫేక్ అనేది జరగదు సార్, మోసం లేనటువంటి ఇండస్ట్రీ ఒకటి చూపెట్టండి నాకు. ఇండస్ట్రీ నేను అడుగుతున్నా, కంపెనీ గురించి కాదు. ఒక డాక్టరు కరోనా టైం గనక మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా పేషెంట్లను చూడడానికి రానటువంటి సమయంలో తనంతట తాను పేషెంట్ల దగ్గరికి వెళ్ళి పేషెంట్ను పట్టుకొని ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని వందల లక్షల మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడినటువంటి
డాక్టర్లు ఉన్నారు, దేవుని డాక్టర్. అదే కరోనా టైంలో శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. అంటే ఎంత పవిత్రమైనటువంటి వృత్తి ఇది వైద్య వృత్తి. అంత పవిత్రమైన వైద్య వృత్తిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పోలీసోళ్ళు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో లంచాలు తీసుకునే పోలీసోళ్ళు లేరా? జెన్యూన్ గా రియల్ ఎస్టేట్ లేదా? రియల్ ఎస్టేట్ లో మోసాలు లేవా? స్కూల్లో పాఠాలు చెప్పింది కాకుండా పిల్లల్ని ఇంటికి పిలిపించి ఇంటికాడ కూర్చోబెట్టి తన టైం కాదని తన పర్సనల్ పనులు పక్కకు పెట్టి పిల్లలకు పర్సనల్ గా పాఠాలు చెప్పి పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా ర్యాంకర్లను తయారు చేసినటువంటి దేవునటువంటి టీచర్లు లేరా? ఆడపిల్లల మీద చేసిన టీచర్ లేరా? అంత పవిత్రమైన వృత్తిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది సార్. రియల్ ఎస్టేట్ లో మంచి ఉంది, చెడు ఉంది. సినిమా ఫీల్డ్ లో మంచి ఉంది, చెడు ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ ఇండస్ట్రీ మంచి ఉంటది, ఖచ్చితంగా ఎంతో కొంత చెడు ఉంటది. ఒక డాక్టర్ మోసం చేసిండని వైద్య వృత్తినే ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలను కాపాడేటటువంటి డాక్టర్లను ఎప్పుడైనా తక్కువ అంచనా వేసినావా? దేవుళ్ళకు మొక్కనోడు కూడా డాక్టర్ 2 చేతులు దండం పెడతాడు. అంత పవిత్రమైనటువంటి వృత్తి. అయితే ఈ అన్ని ఇండస్ట్రీలలో మంచిని మాత్రమే చూసిన మనము ఒక డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చేసరికి ఒక 10-15 కంపెనీలు ఎక్కడో మోసం చేసిన కంపెనీలు మనం చూసి ఒకటిట్లనో రెండిట్లనో మనం పైసలు కట్టి అసలు ఆ కాన్సెప్ట్ ఏందో తెలుసుకోకుండా నేను జాయిన్ అయ్యి డబ్బు కట్టి ఇంకో ఇద్దరిని కట్టిస్తే నాకు డబ్బు వస్తది అనేటటువంటి ఒక చిన్న లైటర్ వేలో జస్ట్ మీద తెలుసుకొని అందులో డబ్బులు కట్టి చేతి మూతి అన్ని ముఖం మొత్తం గాలిపోయినాక ఒరిజినల్ కాన్సెప్ట్ ఎవరన్నా చెప్తాందుకు మన దగ్గరికి వచ్చినా కూడా భయపడుతుర్రు, లేదంటే వాళ్ళని తిడుతుర్రు. సార్ ఇవన్నీ ఫేకు, నేను చాలా చూసిన. సార్ మీరు ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇప్పటి వరకు ఫేక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నకిలీ డాక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఒరిజినల్ డాక్టర్ లేని నకిలీ డాక్టర్ వస్తాడా? నకిలీ పోలీసు, లంచాలు తీసుకున్న పోలీసు ఎడికెళ్ళి వస్తాడు? ఒరిజినల్ పోలీస్ లేని నకిలీ పోలీసు వస్తాడా? 500 నోటు ఒరిజినల్ ఉంది కాబట్టే దాన్ని డూప్లికేట్ చేయగలుగుతారు. 500 నోటు మాత్రమే మీకు దొంగ నోటు వస్తది. 600 నోటు దొంగ నోటు రాదు. దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఒరిజినల్ లేకపోతే ఫేక్ వచ్చే ఛాన్సే లేదు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టే కదా సార్. ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో తెలుసుకుంటే మనకి సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం తర్వాత విషయం సార్. అది ఏ ఇండస్ట్రీలోనైనా, ఏ రంగంలోనైనా సక్సెస్ కు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలంటే ఆ ఫార్ములాని బట్టి సక్సెస్ అవుతాం. ఎస్టీలో జాయిన్ అయినంత మాత్రం అందరు సక్సెస్ గారు. దీంట్లో చేయాల్సిన పని కూడా ఉంటది. కానీ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దట్ ఇండస్ట్రీ, అసలు ఆ ఇండస్ట్రీలోకి రాకముందే అవన్నీ ఫేక్, జనాలు జాయిన్ చేస్తే అవన్నీ చేంజ్ చేస్తాం, అంత వేస్ట్, అది కథం అయిపోయి నోట్లో మనం పోసుకుంటే ఇంకా నువ్వు ఇంకొక మాట కూడా వేరే చెప్పనైపోతే నువ్వు తెలుసుకోకపోతే. అసలు డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ నిన్న ఈ రోజు వచ్చింది కదా సార్. ఇది భారతదేశంలో మొదలైంది కూడా కాదు. 1920 అంటే 1920s ఆ టైంలో మొదలైనటువంటి కాన్సెప్ట్. న్యూట్రల్ లైట్ అనేటటువంటి ఒక చిన్న సప్లిమెంట్ ద్వారా అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ ను మన భారతదేశంలోకి 1990లో తీసుకొచ్చారు. విదేశీయులే తీసుకొచ్చారు. 1990లో మన ఇండియాలోకి వచ్చినప్పుడు భారతీయులకు డైరెక్ట్ సెల్లింగ్ మీద పెద్దగా అవగాహన లేక మన పూర్వీకులు ఎవరు కూడా ఈ ఇండస్ట్రీని చేసిన వాళ్ళు కాదు. ఇదేందో తెలియక ఒక లైన్ గట్టిగా పట్టుకున్నారు. ఆ లైన్ ఏంటంటే జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి. మనం డబ్బులు కట్టి ఎక్కువ మందిని జాయిన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇగో ఇది పట్టుకున్నారు. ఈ జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ హైలైట్ అయింది. అసలు జాయిన్ ఎందుకు చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేటోళ్ళు తక్కువైపోయి. ఆ క్రమంలో కొన్ని వందల వేల లక్షల స్కాములు జరిగినాయి. 1990లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2016 వరకు మోసాలే ఎక్కువ జరిగిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని. ఈ మోసాలు జరిగినప్పుడు, ఇన్ని మోసాలు జరిగినప్పుడు గవర్నమెంట్ దాని వైపు చూస్తా చూడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇంత జెన్యూన్ గా ఉన్నది ప్రపంచ దేశాల్లో మోర్ దెన్ 120 కంట్రీస్, 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చట్టాలు. 120 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ పేరు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్.
మరి 120 దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా, మనం ఎంతో గొప్ప దేశం, అగ్రరాజ్యం అనుకున్నటువంటి అమెరికాలో కూడా కేవలం 32 కోట్ల మంది జనాభాతోటి 2,12,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ను అన్ని దేశాలు అంతగా ఆదరించినప్పుడు మన దేశంలో మాత్రమే జనాలు మోసపోవడానికి కారణం ఏంటిది అని మిగతా దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ను, చట్టాలను పరిశీలించిన తర్వాత, ఒక 10-15 దేశాల చట్టాలను పరిశీలించిన తర్వాత అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అప్పటి కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తారీఖు 2016, నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, నేను ఇక్కడ జూమ్ మీటింగ్ చేస్తుంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తారీఖు 2016 రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి పార్లమెంట్ సాక్షిగా 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 9, 2016 గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అయితే జరగాల్సిన మోసాలు తగ్గాలి. కానీ ఏం జరిగిందంటే గైడ్ లైన్స్ వచ్చినాయి, కానీ ఎగ్జాక్ట్ గా దేనికి గైడ్ లైన్స్ వచ్చినాయని చెప్పి అది చదివేటటువంటి ఓపిక చాలా మంది తక్కువ అయిపోయి గైడ్ లైన్స్ వచ్చినాయి ప్రచారం ఎక్కువ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి అది బాగా ప్రచారం చేసి పైసలు కట్టించేటోళ్ళు కూడా దాన్ని వాడుకొని ఇంకా కొన్ని మోసాలు పెరిగినాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత జరిగేటటువంటి మోసాలు పెరిగిన తర్వాత 2020లో మనందరికీ తెలుసు, మనందరికి వచ్చినటువంటి ఆపద పేరు లాక్డౌన్. లాక్డౌన్ వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగం ఎఫెక్ట్ అయినప్పుడు, చేసినటువంటి వ్యాపారంలో లాస్ వచ్చినప్పుడు, ఇంకేమన్నా చేద్దామని ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరి మైండ్ లో 100లో 70 మంది మైండ్ లో మెదిలినటువంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు ఆకర్షితులయ్యారు లాక్డౌన్ తర్వాత. ఆల్రెడీ దీంట్లో మోసాలు జరుగుతున్నాయి, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం దీనికి గనక ఒక పర్ఫెక్ట్ గెజెట్ ఇచ్చి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయకపోతే మోసాలు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి డిసెంబర్ 18వ తారీఖు, నేను మీకు డేట్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ఉంటుంది ఈ డేటు, డిసెంబర్ 18వ తారీఖు 2021 రోజున ఒక గెజెట్ భారత రాజపత్ర ఆ పేరు మీద రిలీజ్ చేశారు. ఆ గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కొంచెం జనాల దగ్గర అప్పుడు యాక్సెప్టెన్స్ లభించింది. ఓహో, ఒరిజినల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదే, డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోయేటటువంటి ఛాన్సే లేదు కదా అని చెప్పి ఈ ఫేక్ కంపెనీలు పైసలు కట్టించేటివి, అవసరం రాని ప్రొడక్ట్ అంటగట్టేటివి అన్నిటికీ చెక్కు పెట్టడం జరిగింది ఆ టైంలో. మళ్ళీ రీసెంట్ గా 2023 జూన్ 21 తారీఖు ఆ ఇచ్చినటువంటి గెజెట్ లో కూడా ఒక చిన్న లైన్ అమెండ్మెంట్ చేస్తూ సవరిస్తూ మళ్ళీ ఇంకో గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గా లాస్ట్ ఇయర్. 1920లో మొదలైనటువంటి ఇండస్ట్రీని 2023 జూన్ 21 వరకు, అంటే 33 సంవత్సరాల నుంచి ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తూ దీనికి పకడ్బందీ చట్టాలను తయారు చేసుకుంటూ సర్క్యులర్స్ రిలీజ్ చేసుకుంటూ గెజెట్లు ఇస్తుంది. అంటే ఫేక్ ఎట్లయితే సార్, ఎట్లా ఫేక్ ఉంటుంది చెప్పండి. ఇలా హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని ఊకే నిప్పుల మీద కోతి దుంకులాడే బదులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటివి, ఏది ఫేకు ఏది జెన్యూను అని తెలుసుకోవచ్చా లేదా? అరచేతిలో ఉంది మొబైల్, ఇట్ట కొడితే మొత్తం వచ్చేస్తుంది. యూట్యూబ్లలో పుట్ట కామెంట్లు పెట్టుడు, ఏది నోటుకు వస్తుంది టపటప టైప్ చేసి సబ్జెక్ట్ దూకున్నాడు కాదు. ఎందుకంటే ఇక్కడ నీ పేరు ఉండదు, కింద యూట్యూబ్ లో నీ పేరు ఉండదు, కాబట్టి నోటుకు వచ్చింది పెడతావు, ఎదురుంగి వచ్చి మాట్లాడు. డైరెక్ట్ సెల్లింగ్ 1000% is the future of India. No doubt. I am not telling about only Vestige. Vestige లాంటి కంపెనీలు ఉన్నాయి భూమి మీద, ఒక 5 to 10% ఆ కంపెనీస్ ఉన్నాయి. కానీ ముందు మనకు తెలవాల్సింది ఏంటంటే అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ ఏంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కాసేపు పక్కన పెట్టండి. రెగ్యులర్ గా మన ఇంట్లో వాడేటటువంటి ప్రొడక్ట్స్ కొనటానికి మనకి ఏది సార్, ఎక్కడ ఏ బేస్ తోటి కొంటాం మనం? ఎవరు చెప్తారు మన ఇంటికి వచ్చి? ఎవరైనా మన ఇంటికి వచ్చి మార్కెటింగ్ చేస్తున్నారా? సరే ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ సోప్ కొనండి అని ఎవరైనా అడుగుతారా? టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూసి పోయి తెచ్చుకుంటున్నాం, అవునా? టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూసి పోయి తెచ్చుకునే మనకి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? సెలబ్రిటీస్ ఇస్తారు. ఏ సెలబ్రిటీ అయినా మనకి ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ వాడి చెప్తారా వాళ్ళు? ఆ ప్రొడక్ట్ వాళ్ళు వాడరు, కేవలం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి సెలబ్రిటీ ఆ ప్రొడక్ట్ వాడకుండా ఇస్తున్నాడంటే అది మంచిదైనా ఇస్తున్నాడు, మంచిది కాకున్నా
ఏదేది ఇస్తారు సార్ మీరు చెప్పండి. మీకు అందరికీ తెలుసు. ఒక నూడిల్స్ కంపెనీ, నేను ఇక్కడ ఆన్ రికార్డ్ ఆ పేరు వాడొద్దు కాబట్టి వాడతలేను మీకు. రెగ్యులర్ గా ఇంట్లో వాడేటటువంటి 2 నిమిషాల్లో అయితుందని చెప్పి ఒక నూడిల్స్ ఉంది కంపెనీ. అది బంద్ చేసిరా లేదా మీరందరూ చెప్పండి నాకు. అందులో సీసం కలిపి ఉంది, తింటే చచ్చిపోతారని చెప్పి కంపెనీ ఓనర్ కూడా ఒప్పుకున్నాడు. బంద్ చేసిన కంపెనీ అది. నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. బంద్ అయిపోయినటువంటి ప్రొడక్ట్ ఎట్లా నడుస్తుందో ఒకసారి ఆలోచించండి. 2 నిమిషాల్లో అయిద్దని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకు కూడా బతిలాడి మరీ తినబెడుతున్నారు. గ్రేట్ గ్రేట్ పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద లీడర్స్ అంటారు సారీ, పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీస్ వాళ్ళు తినరు. వాళ్ళ ఇంట్లో గేట్ కాడ కుక్కని కూడా తినబెట్టినటువంటి ఈ నూడిల్స్ మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలతో తినబెడుతున్నాం అంటే ఒక్కసారి థింక్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ ఉన్నటువంటి పవర్ ఏంటిది. నేను 2 సోపుల పేరు చెప్తాను మీకు. సంతూరు, మేడ్ మిక్స్. ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది యూట్యూబ్ చూస్తున్నటువంటి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు ఒకసారి అనుకోండి ఆ రెండిట్లలో మంచిది ఏది. నేను ఇప్పటిదాకా అడిగినటువంటి 3,50,000 మందిలో 3,50,000 మంది మేడ్ మిక్స్ కే ఓటేశారు. సార్ మేడ్ మిక్స్ క్వాలిటీ, మేడ్ మిక్స్ క్వాలిటీ. మరి వాడేది ఏది ఎక్కువ? సంతూర్ వాడుతున్నారు. ఎందుకట్లా? మంచిదని మీరే చెప్పారు కదా. ఇప్పుడు నేనేమన్నా పొరపాటున చెడు మాట్లాడితే కింద కామెంట్లలో పొట్టు పొట్టు వేసుకునే మనము, ఇక్కడ చాలా యాక్టివ్‌గా ఉండే మనము మేడ్ మిక్స్ మంచిదని తెలిసిన సంతూర్ ఎందుకు వాడతారో ఆలోచించండి. నేను ఏ బ్రాండ్‌ని లేపుతలేను, ఏ బ్రాండ్‌ని దించుతలేను. జస్ట్ ఐ యామ్ కంపేరింగ్ 2 బ్రాండ్స్. ఏది మా అత్తగారి కంపెనీ కాదల్లా. ఒకటి మంచిదని నీకు తెలిసినా దాన్ని వాడకుండా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేదే ఎక్కువ వాడుతున్నాం అంటే ఒక్కసారి ఆలోచించండి. కాస్ట్ తేడా ఎవరో లక్ష్మీ సంజీవ మేడం పెట్టారు. కాస్ట్ తేడా ఉంటది సార్ మేడ్ మిక్స్ సంతూర్‌కు. సంతూర్ కంటే లైఫ్ బాయ్ ఇంకా తక్కువ ఉంటది. దెన్ వై పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ లైఫ్ బాయ్? ఆ అసంప్షన్‌లో ఉండిపోయారు కాస్ట్ తేడా సార్ అని. కాస్ట్ తేడా కాదు మేడం. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ సంతూర్‌దొస్తది. మేడ్ మిక్స్ రాదు. కాబట్టి జనాలు సంతూర్ వాడతారు. మొన్నటి వరకు లైఫ్ బాయ్ ఎక్కడుందో, ఆరోగ్యం అక్కడుంది అంటే లైఫ్ బాయ్ వాడారు. ఇప్పుడు వావ్ మమ్మీ అని మహేష్ బాబు గారంటే సంతూర్ వాడుతున్నారు. రేపు పొద్దున రెక్సానా అంటే రెక్సానా వాడతారు. అంటే మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏదో మన చేతిలో లేదు. ఈ ఒక్కటే గాదు. నువ్వు ఇంట్లో వాడే వంట నూనె, చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే బాత్రూమ్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, నీ ఇంట్లో వాడేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ గూడా నీకు నచ్చింది గాదు, టీవీలో వచ్చిందే ఉంటది మీ ఇంట్లో. 100లో 95% జనాల గురించి మాట్లాడుతున్నా నేను. మిగతా ఒక 5% తీసేద్దాం. వాళ్ళు కొంచెం సెలెక్టివ్‌గా ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ మీద డిపెండ్ గాకుండా వాళ్ళు సొంతంగా నచ్చింది తెచ్చుకుంటుండొచ్చు. కానీ మిగతా 95% జనాలు టీవీలలో ఏదొస్తే అది తెస్తుండ్రంటే అడ్వర్టైజ్‌మెంట్‌కున్న పవర్ ఏంటి సార్? ఏం ప్రొడక్ట్ వాడిపిస్తారు నీతోటి? ఒక్క పూట, ఒక్క 2 నిమిషాలు తాగుతారు చాయ్. అడుగుతారా? అడగరా? సార్ టీ ఏడ బాగుంటది? హైదరాబాద్‌లో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపేటలో నిలబడ్డావు నువ్వు. సార్ కొత్తపేటలో చాయ్ ఏడ బాగుంటదని అడుగుతారు. కనుక్కొని పోతారు. సార్ బిర్యానీ ఏడ బాగుంటదని కనుక్కొనెళ్తారు. కళ్ళు ఏడ మంచిగుంటదని కనుక్కొనెళ్తారు. మందు ఏది తాగితే బాగుంటదని కనుక్కొని తాగుతారు. ఒక్క పూట, ఒక్క రోజు, ఒక్క నిమిషం వాడేటటువంటి టెంపరరీ ప్రొడక్ట్స్ మీద గంటలు గంటలు చర్చ చేసి, ప్లాన్ చేసుకొని ఎళ్లి తాగి తినేటటువంటి మనం, చాయకు ఇచ్చేటటువంటి వాల్యూ, ఒక పూట తాగే చాయని సెలెక్ట్ చేసుకునే మనము, చనిపోయేంత వరకు కడుపులో మోర్‌లో పోసినట్టు పోయాలి. అంటే మురిక్కాలలో పోసినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్. మనకు, మన పిల్లలకు. ఏ రోజన్నా దుకాణంకెళ్ళి, సార్ ఏ నూనె మంచిది? ఏ నూనె వాడితే బాగుంటదని చెప్పి అడుగుతారా సార్? 1% కూడా అస్సలక్కడ ఆ సవ్వాలే లేదు. టీవీలలో అడ్వర్టైజ్‌మెంట్ వస్తది. ఆ ప్రొడక్ట్ మన బ్రెయిన్‌లో ఉంటది. సార్ పలానా బ్రాండ్ ఎయండి అని చెప్పి అడిగి తెచ్చుకుంటాం. ఇప్పుడు కంపెనీ ఓనర్‌లకి ఏముంటది సార్ మైండ్‌లా? వాళ్ళకి ప్రొడక్ట్ క్వాలిటీ ఇయ్యాల్సినటువంటి నెసెసిటీ ఎక్కడుంది చెప్పండి ఇక్కడ? నేను క్వాలిటీ ఇయ్యాలి అనేటటువంటి భయం ఎక్కడుంది వాళ్ళ దగ్గర? వాళ్ళొక మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. ఏహే! అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే నేను అగరబత్తీలు కూడా అమ్ముకోవచ్చు. నేను జస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ మీద ఫోకస్ చేస్తే చాలు. ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉన్నా కొంటారు, లేకపోయినా కొంటారు. గుట్కా గూడా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే తింటారు. బంద్ అయిపోయిన ప్రొడక్ట్‌లు గూడా తింటారు. కొన్ని వందల ప్రొడక్ట్‌లు, నేను బ్రాండ్ నేమ్ చెప్పొద్దని ఇక్కడ బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు మీకు.
బంద్ అయిపోయిన ప్రొడక్ట్లు ఉన్నాయి మన ఇంట్లో చూడండి. కాకపోతే బంద్ అయిపోయిన ప్రొడక్ట్ నేను చెప్తే మీరు తింటారా సార్? ఒక ప్రొడక్ట్ వల్ల చిన్న నెగిటివ్ ఏదైనా వస్తే ఇదే జూమ్ మీటింగ్ లా, ఇదే యూట్యూబ్ లా కింద కామెంట్లలో వేసుకుంటారు నన్ను, ఒక్క చిన్న తేడా వస్తే. దెన్ వై యు ఆర్ యూజింగ్ ద ప్రొడక్ట్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్యాండ్? బంద్ అయిపోయిన ప్రొడక్ట్, నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ బంద్ అయింది అని వస్తది. ఇవాళ న్యూ అని చెప్పి పేరు పెట్టి వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ మారింది. ఎందుకు మారిందో అర్థం చేసుకోండి ఒకసారి. అట్లా ఒక ప్రోడక్ట్ కాదు సార్, కొన్ని వందల ప్రోడక్ట్లు. పారాషూట్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, నెత్తి నూనె కాదు అది. దాని మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. హెయిర్ ఆయిల్ అని రాసి లేకపోయినా నేను నెత్తి ఊసిపోయినాక పెట్టిస్తున్నాను అడ్వర్టైజ్మెంట్ ద్వారా. కొన్ని కొన్ని వందల ప్రొడక్ట్స్ సార్. మీ ఇంట్లో ఒక్కసారి గుండె మీద చేసుకొని, ఇప్పుడు మీరు అందరు ఇళ్లలో ఉన్నారు కదా, బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్, హాల్ అన్ని తిరగండి. జస్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని అన్ని తిరగండి. ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్లను టచ్ చేయండి. ఏ ప్రొడక్ట్ నీకు నచ్చింది ఉండదు టీవీలో. ఇంట్లో టీవీలు వచ్చిందే మీ ఇంట్లో ఉంటుంది. వందలాది వేలాది ప్రొడక్ట్లు బ్యాన్ అయిపోయినా కూడా, అది మంచిది కాదని మనకు తెలిసినా కూడా మనం వాడుతున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో దీనికి డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధం ఏంటి సార్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ మొదలైందే ఇగో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి దానికి ఆల్టర్నేటివ్ గా అండ్ వ్యతిరేకంగా. మనం ఎప్పుడు ఇండియాలో ఒక మాట చెప్తాం సార్, మా ముత్తాత బలంగా ఉన్నాడు, మా తాత గట్టిగా ఉన్నాడు. ఈ పాట ఈ ఈ ఈ మాట రెగ్యులర్ గా వినబడేటటువంటి మాట. మన ముత్తాత తాత బలంగా గట్టిగా ఎందుకున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. మంచి ఫుడ్ తీసుకున్నారు, అవునా? మంచి ఫుడ్ తాత ముత్తాతలకు ఎవరు తినబెట్టారు? అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తిన్నారా? వాళ్ళ అయ్యా వాళ్ళ తాత తిన్న ఫుడ్ వీళ్ళతో తినబెట్టిరా? ఆలోచించండి. వాళ్ళ పూర్వీకులు ఏదైతే ఫుడ్ తిన్నారో, ఆ తిన్న ఫుడ్, బిడ్డ నేను ఇది తిన్నరా, ఈ ఫుడ్డే మన దగ్గర ఉంది, ఇది తినటం వల్ల నేను ఇంత బలంగా ఉన్నా, నువ్వు కూడా ఇదే తిను అని చెప్పి వాళ్ళు తిన్న ఫుడ్ను, వాళ్ళు అనుభవించినటువంటి ఎక్స్పీరియన్స్ ను, వాళ్ళ అనుభవాన్ని మాత్రమే పిల్లలకు తినబెట్టారు నెక్స్ట్ తరానికి. అందుకే ముత్తాత వాళ్ళ నాయన ఎట్లుండో ముత్తాత అట్నే ఉంది. ముత్తాత తిన్నది తాతతోడు తినబెట్టిండు కాబట్టి ముత్తాత ఎట్లుండో తాత అట్నే ఉన్నాడు. తాత తిన్నది మన నాయనతోడు తినబెట్టిండు కాబట్టి ముత్తాత తాత ఎట్లుండో నాయన కూడా ఆడికాడికి 50-60% అట్లనే ఉన్నాడు. కానీ దౌర్భాగ్యం ఏం తెలుసా? మన నాన్న మనకు చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన తిన్నది మనకు చెప్పాలి. కానీ మనం ఏం చేసినాం? డాడీ నువ్వు జరాగు, నేను నూడిల్స్ తీసుకొస్తా, నేను థమ్స్ అప్ తెస్తా. నాయనకు తాతకు నూడిల్స్ థమ్స్ అప్ అలవాటు చేసినటువంటి బ్యాచ్ ఎవరిది? మనదే కదా. తాతకు థమ్స్ అప్ తెలియదు, మనం దాపిచ్చినాం. మా తాత ఊకనేటోడు, అరే భోజుడికి అది మంచిది కాదురా, తాగితే చస్తారా అంటే, నేను తాతతోడు చెప్పేది, ఏ ఊకో తాత, నువ్వు ఇంకా జమాన్లో ఉన్నావు, జమానా బదల్గా, అభి థమ్స్ అప్ పీనా, అదే లేటెస్ట్, నువ్వు థమ్స్ అప్ దాగు అని చెప్పి తాతతోటి థమ్స్ అప్ దాపిచ్చి, తాత దగ్గులేసి దావకాన్లో పడితే అప్పుడు కొబ్బరి బొండం కొట్టుకపోతాం. అంత గ్రేట్ బ్యాచ్ మనది. దావకాన్లో పడతానికేమో థమ్స్ అప్ తాగుతారు, అందులోకెళ్ళి బయట పడతాను కొబ్బరి నీళ్ళు తాగుతారు. కామెడీ ఏంటంటే ఈ రెండిట్లలో మంచిది ఏదో ముందు ఎరక మనకు. ముందు తెలిసిన అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వల్ల ఆ డ్రింక్ చెడ్డదని తెలిసినా, అది తాగితే జీవితం సంకనాకపోద్దని తెలిసినా, కేవలం సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారన్న ఒకే ఒక్క కారణంతో లీటర్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం గుర్తుకొస్తుంది. ఇట్లా కొన్ని వందల ప్రోడక్ట్లు ఉన్నాయి సార్. బ్రాండ్ నేమ్స్ ఊకే ఇక్కడ వాడొద్దు అని చెప్పేసి నేను వాడతలేను. కొన్ని మీకు అర్థం కావాలి కాబట్టి నేను వాడటం జరిగింది. అంటే ఒక ప్రొడక్ట్ మనకి ఎవరు చెప్పాలి సార్? ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక సినిమా బాగుందా లేదా ఎవరు చెప్తున్నాడు నీకు? ఒక ఫుడ్, ఒక బిర్యానీ బాగుందా లేదా ఎవరు చెప్తున్నాడు? తెలంగాణోళ్ళం కాబట్టి నేను తెలంగాణ భాషలో చెప్తున్నా. తాళ్ళలో కళ్ళు ఏ చెట్టుది బాగుంది ఎవడు చెప్తాడు? ఎవరిని అడుగుతావు నువ్వు పోయి? ఆ ప్రొడక్ట్ వాడి అనుభవించినోన్ని మాత్రమే అడుగుతావు. దెన్ ఇక్కడేంటి సార్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోన్ని వాడటం? వాడు వాడతలేడు ఇంట్ల. వాళ్ళ ఇంట్లో ప్రొడక్టే ఉండదు. వాళ్ళు వాసన కూడా చూడని ప్రొడక్ట్ నీకు బలవంతంగా అంటగడుతున్నారు గుట్కాతో సహా. విమల్ ఇలచ్చి, విమల్ గుట్కా, రాజ్ నివాస్ పాన్ మసాలా, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, ఏంటివి అన్ని? బందైపోయినటువంటి ప్రొడక్ట్‌లే గాదు, విషపూరితమైనటువంటి ప్రొడక్ట్. గుట్కా అమ్ముడేంటి సార్ అడ్వర్టైజ్‌మెంట్‌ల?
గుట్కా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చలేదు ఒకసారి ఆలోచించండి. అడిగినావా ఎప్పుడన్నా? సార్ ఇది ఈ గుట్కా కదా తిండి చచ్చిపోతారని అడుగుతారా? అడగరు. సో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇస్ సింపుల్ సార్. ఇందాక నేను చెప్పింది మన ప్రొడక్ట్ బాగుందా లేదా, మనం వాడాల్సిన ప్రొడక్ట్ బాగుందా లేదా, వాడినోడు చెప్పేటటువంటి కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ఓనరు ప్రొడక్ట్ తయారు చేపిస్తాడు. తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కొన్ని వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రెండుకి తీసుకొని ఆ క్వాలిటీ బాధ్యతను వీళ్ళు తీసుకొని ఆ క్వాలిటీకి సంబంధించినటువంటి ఫార్ములా కూడా వీళ్ళే రెడీ చేసి ప్రొడక్ట్ తయారు చేపించి తీసుకొచ్చి వెస్టేజ్ గురించే మాట్లాడదాం. వెస్టేజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ గురించే మాట్లాడితే గౌతమ్ బాలిసారి కంపెనీ స్టార్ట్ చేసింది 2004లో. ఢిల్లీలో, బెంగళూరులో 2 ఆఫీస్ తోటి మొదలు పెట్టిండు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏం చెప్తున్నాడు ఈ కంపెనీ ఓనర్ అంటే, సార్ సింపుల్ గా మన తెలంగాణ భాషలో అర్థం చేసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ను, సార్ నేను నా కంపెనీలో కొన్ని ప్రొడక్ట్ తయారు చేపిస్తున్నా, ఈ బాగున్నాయని నేను అంటున్నా. నా కంపెనీ కాబట్టి నేను బాగున్నాయని అంటా. కానీ యాజ్ ఏ కస్టమర్ గా నేను మీకు ఏం చెప్తున్నా అంటే, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి, పైసలు కట్టొద్దు, జస్ట్ ఫ్రీగా ఒక ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, జస్ట్ క్రియేట్ అన్ ఐడి. ఒక ఐడి క్రియేట్ చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ తోటి కూడా ఐడి తీసుకోండి. తీసుకొని మీకు దగ్గరలో హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది హైదరాబాద్ లో. 8 కిలోమీటర్లకు ఉన్నటువంటి వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి మీ ఐడి చెప్తే మీ పేరు చెప్తారు వాళ్ళు. వెస్టేజ్ లో మొత్తం 450 ప్రొడక్ట్లు ఉన్నాయి. అందులో ఇంట్లో వాడేటి ఉంటాయి, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్ లాంటి ప్రొడక్ట్లు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో సాధారణంగానే ఎవరైనా కొత్తది ట్రై చేయాలనుకున్నప్పుడు హెల్త్ సప్లిమెంట్లు కానీ, అగ్రికల్చర్ కానీ, ఫేస్ కు పెట్టుకునే క్రీమ్స్ కానీ ట్రై చేయరు. ఏం వాడతారు? ఫస్ట్ సబ్బు, సర్పు, షాంపూ, బట్టలు తుడిచేది, బట్టలు ఉతికేది ఏ వాడతారు. ఓకేనా? సో ఏం చెప్తున్నాను మనకంటే, మీరు ఒక 4 ప్రొడక్ట్లో 2 1 కొనుక్కోండి సార్ స్టోర్కి వెళ్ళి. ఇంత కొనాలి అని రూల్ లేదు, ఇదే కొనాలి అని రూల్ లేదు. నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక పేస్ట్, ఒక సోప్ కొనుక్కోండి. ఖచ్చితంగా ఇదే ప్రోడక్ట్ కొనాలని రూల్ లేదు, ఇంత కొనాలని రూల్ లేదు కాబట్టి ఒక 4 ప్రోడక్ట్లు కొన్నారు. తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్లు ఇంటికి తీసుకెళ్ళి వాడాలి. సో మీరు వాడారు, ఖచ్చితంగా ప్రోడక్ట్ నీకు నచ్చాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. లేదు కాబట్టే ఫస్ట్ టైం నా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు, వెస్టేజ్ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు కాబట్టి, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ మై ప్రొడక్ట్, వెస్టేజ్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ తోటి మీరు సాటిస్ఫై అవ్వని ఎడల వాడిన తర్వాత ప్రొడక్ట్ రిటర్న్ తెచ్చివ్వండి అని చెప్పి ప్రొడక్ట్ మీద రాసిస్తున్నటువంటి ఏకైక బిజినెస్, అందులో ఏకైక కంపెనీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్. ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ ఉంటుందన్నా. 380 రకాల ప్రొడక్ట్ల మీద రిటర్న్ పాలసీ ఉంటుంది వెస్టీజ్లో. వాడండి, నచ్చకుండా రేట్ని ఇవ్వండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ మామూలుగానే జనరల్ గా ఆలోచించండి. ఒక రైస్ షాప్ ఓనర్ ఉన్నాడు అన్న, బియ్యం షాప్ ఆయన. ఏం చెప్తాడంటే, సార్ మీరు ఒక 25 కిలోల బ్యాగ్ కొనుక్కెళ్ళండి, తీసుకెళ్ళిన తర్వాత బియ్యం ఒక కేజీ వండుకోండి, మీకు నచ్చకపోతే మిగతా 24 కేజీలు నాకు తెచ్చివ్వండి, వేరే బ్యాగ్ తీసుకెళ్ళండి అని చెప్పి రిటర్న్ పాలసీ గ్యారంటీ తోటి ఇస్తాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ రైస్ షాప్ ఓనర్ యొక్క భవిష్యత్తు, కొనుక్కపోయిన అతను మళ్ళొచ్చి కొనుక్కపోవాలన్నా, పోయినోడు ఇంకో నలుగురికి క్వాలిటీ గురించి చెప్పాలన్నా, నా షాప్ ఇంకొక 4-5 రోజులు నడవాలన్నా, ఇంకొక 4-5 షాపులు నేను ఎక్స్పాండ్ చేయాలన్నా, నా భవిష్యత్తు మొత్తం దేని మీద ఆధారపడిందండి? పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ల మీద, హోర్డింగ్ల మీదనా, షాపులో ఏసీ పెట్టడం వలన, బ్యాగ్ క్వాలిటీ మంచిగా ఇవ్వటం వలన, బియ్యం వైట్ గా ఇవ్వటం వలన, హోమ్ డెలివరీ ఫ్రీగా చేయటం వలన, లేకపోతే ఆ వచ్చిన పర్సన్ కు ఛాయ్ తాపిచ్చి కూల్ గా 4 మాటలు మాట్లాడటం వలన, 1+1 ఆఫర్ ఇవ్వటం వలన, బియ్యం క్వాలిటీ వలన 100% తిన్నోనికి బాగుండాలి సార్ బియ్యం గంతే. తిన్నోనికి బియ్యం నచ్చితే ఆ బియ్యం బాగున్నాయని చెప్పి 10 మందికి అతనే చెప్తాడు, అతను కూడా మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు. సో ద కాన్సెప్ట్ ఈస్, అడ్వర్టైజ్మెంట్ లేని దగ్గర బిజినెస్ నడవాలంటే నోటి మాట మాత్రమే మార్గం, వేరే దారి లేదు. ఎవరో పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తలేదు మీ బిజినెస్ అని. ఇప్పటిదాకా మొత్తుకునేది అదే కదా నాయన.
అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేయదు కంపెనీ. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబుల్ క్వాలిటీ ఇవ్వచ్చు ఆయన, ఇవ్వచ్చు కానీ ఇచ్చేటంత అవసరం లేదు అక్కడ. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ మీద డబ్బు పెడుతుంది కదా, అది బాగున్నా బాగలేకపోయినా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి జనాలు వాడతారు. ఏది అడ్వర్టైజ్మెంట్ బాగా వస్తే అది వాడతారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. డైరెక్ట్ సెల్లింగ్ లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే పెట్టుబడి ఇక్కడ. మీరు వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి అని చెప్పి దాని వెనకాల రాసి ఉంటుంది. ఆ రిటర్న్ పాలసీ ప్రకారం మనం రిటర్న్ చేయొచ్చు ప్రొడక్ట్. వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి. ఒకవేళ మీకు ప్రొడక్ట్ బాగా నచ్చింది, మీరు దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. ప్రొడక్ట్ వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి అని ప్రొడక్ట్ మీద రాసియాలంటే ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతుంది. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాయాలంటే గుండె నిండా దమ్ ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ 9 దేశాల్లో ఉంది. తెలంగాణ కంపెనీ కాదు, హైదరాబాద్ కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీ. ఇండియాలో మొదలై బయట 9 దేశాలకు వెళ్ళింది. 9 దేశాలలో మీకు అందరికీ తెలుసు వాతావరణం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో జనాల చర్మం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో అన్నిటిని మించి జనాల తమాకు ఒక రకంగా ఉండదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునేటటువంటి సబ్బు మీద కూడా అన్ని రకాల జనాలకు యాక్సెప్ట్ చేసే విధంగా తయారు చేయలేకపోతే రిటర్న్ పాలసీ రాస్తాడా సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేయాలి, వేరే దారి లేదు కంపెనీ ఓనర్ కి. కాబట్టి ఆ కాన్సెప్ట్ కాబట్టే గవర్నమెంట్ దీనికి చట్టం చేయటం కానీ, గెజెట్ ఇవ్వటం కానీ, సర్క్యులర్ ఇవ్వటం కానీ, ఇది మంచి ఇండస్ట్రీ అని దీన్ని ఎంకరేజ్ చేయడం కానీ చేస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ మనీ. జనాలకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి దీనికి చట్టాలు రాలే. మా వాళ్ళు కూడా ఒకటే పైసలు వస్తాయి పైసల మీద పడుతుంది తప్ప ఏం చేస్తే డబ్బులు వస్తాయని చెప్తలేదు. మీరు మాట నాకు చెప్పండి సార్, నాకు ఇప్పుడు డబ్బు వస్తుంది కాబట్టి వెస్టేజ్ గ్రేటా? నా టీంలో బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వెస్టేజ్ గ్రేటా? ఏం పని చేస్తే ఆ డబ్బులు వస్తున్నాయో ఆ పని గొప్పదైతే వెస్టేజ్ గ్రేటా? ముందు పని తెలవాలి మనకి, ఏం చేస్తే డబ్బు వస్తుంది. సార్ నేను కోట్లు సంపాదించిన, 100 కోట్లు నేను నా దగ్గర, గ్రేట్ అయిపోతున్నా? ఆ 100 కోట్లు గంజాయి అమ్మి సంపాదించిన గ్రేట్ అవుతున్నా? కాబట్టే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గవర్నమెంట్ లీగలైజ్ చేయటానికి గవర్నమెంట్ దీన్ని అంతగా ఆ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక గెజిట్ ఇచ్చి దీన్ని బాగుంది అని ఇన్నిసార్లు చెప్పడానికి చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాలలో ఎంబీఏలో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సిలబస్ పెట్టడానికి, ఢిల్లీలో హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సులు నడిపేయడానికి కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ మీద పిహెచ్డి పట్టాలు కూడా తీసుకున్నారు. పిహెచ్డి పట్టాలని డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదువుతున్న నెట్వర్క్ మార్కెటింగ్ మీద. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది కాబట్టి, దీంట్లో జెన్యూనిటీ ఉన్నది కాబట్టి చట్టాలు రావటం కానీ, జనాలకు దీని మీద అపోహలు తొలగిపోవడం కోసం చట్టాలు చేస్తున్నారు. సారీ, వాళ్ళు ఎవరో ఏమో రాస్తున్నారు సార్, ప్లీజ్ ఏం డిస్టర్బ్ చేయకండి. సో ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటండి? ఒకటే లైన్, సార్ నేను కంపెనీలో ప్రొడక్ట్ తయారు చేసిన, మీరు నా ప్రొడక్ట్ కొనుక్కొని వాడి చూడండి, ఒకవేళ నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, బాగుంటే ప్రొడక్ట్ నచ్చితే రెగ్యులర్ గా ఇదే ప్రొడక్ట్ వాడుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 7 సంవత్సరాల నుంచి నాకు సివియర్ గా గ్యాస్ పెయిన్ ఉంది సార్. ఇక్కడ చాలా సివియర్ గా పెయిన్ వచ్చేది. ఇక్కడ సైడ్ పెయిన్ వస్తే ఎంత భయంగా ఉంటుంది అనేది మీ అందరికి చాలా తెలుసు. మనకి రైట్ సైడ్ పెయిన్ వచ్చినా ఏం కాదు కానీ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే చాలా చాలా భయం అయింది. ఈ 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పెయిన్ ను కేవలం మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనె, దాంతో వంట చేసుకొని ఒక 15 రోజులు బయట ఫుడ్ మొత్తం మానేసి కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ తోటి ఫుడ్ తినటం వల్ల 7 సంవత్సరాల నొప్పి కేవలం 15 రోజులు తగ్గిపోయింది. నాకు తగ్గింది అని మీకు అందరికి చెప్తున్నా, మీకు అందరికి తగ్గుతుంది అని చెప్పట్లేదు. మీకు తగ్గుతుందా లేదా మీరు వాడితే మీకు అర్థమైంది, ఓకేనా? సో నేను 7 సంవత్సరాల నుంచి నాకు తగ్గినటువంటి పెయిన్ కి బిజినెస్ కోసం కాకపోయినా నా హెల్త్ కోసమైనా కుకింగ్ ఆయిల్ మా ఇంట్లో చచ్చిపోయిందాక వాడాలని డిసైడ్ అయిపోయాను. ప్రోడక్ట్ బాగుంది, నా హెల్త్ కోసమైనా ఈ ప్రోడక్ట్ వాడుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో నా దృష్టిలో వెస్టీజ్ లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ చాలా గ్రేట్, వండర్ఫుల్ ప్రొడక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే నాకు ఈ 7 సంవత్సరాల ప్రాబ్లం, అది ఎంత పెద్ద ప్రాబ్లం నాకే తెలుసు, పోయింది కాబట్టి వెస్టీజ్ ప్రోడక్ట్ గ్రేట్.
ఒక ఆయిలే బాగుందా అని చెప్పి మిగతా అన్ని వాడి చూసిన, ఫ్లోర్ క్లీనర్, సోపు, సర్పు, షాంపూ, ఈ టీ పౌడర్ ఇవన్నీ వాడి చూసిన. అన్ని బయట వాటితో కంపేర్ చేస్తే ఎక్సలెంట్, తోపు, తురుము అనే బదులు బెటర్ ప్రొడక్ట్స్ అన్నిటికంటే బాగున్నాయి. చాయ్ పత్తి తాగితే నాకు గ్యాస్ పెయిన్ వచ్చేది, మన చాయ్ పత్తితో చాయ్ చేసుకున్న అయితే ఉన్న గ్యాస్ పెయిన్ పోయి. ఇట్లా నాకు ప్రొడక్ట్లు అన్ని మంచిగా అనిపించిన తర్వాత, నాకు మంచిగా అనిపించినటువంటి ప్రొడక్ట్లతోటి నేను కంటిన్యూగా కస్టమర్ గా ఉండిపోతే కూడా నష్టం వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. నష్టం వచ్చే ఛాన్స్ లేదు నాకు కస్టమర్ ఉండిపోయినా. నేను ఎవరు జాయిన్ చేయమని కంపెనీ నన్ను ఏం అడగల, నువ్వు జాయిన్ అయినా కాబట్టి ఇంకో ఇద్దరు జాయిన్ చేయి. నో, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ కస్టమర్, యూ కెన్ బి ఏ కస్టమర్ ఫర్ ఎంత టైం అయితే అంత టైం. నువ్వు లైఫ్ లాంగ్ కూడా కస్టమర్ ఉండిపోవచ్చు, వచ్చే నష్టం ఏం లేదు నీకు. లేదు, ప్రొడక్ట్ బాగుంది, నీకు నచ్చింది అనిపిస్తే నీకు తెలిసిన వాళ్ళకి, ఈ బిజినెస్ లో నీకు పలానా వ్యక్తి వస్తాడు అని నీకు ఎవరెవరైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్ గురించి చెప్పి వాళ్ళని కూడా నీ టీంలో జాయిన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ₹1 నువ్వు తీసుకోవట్లేదు, వాళ్ళకు ₹1 ఇవ్వట్లేదు. బ్రదర్, నేను ఒక ప్రోడక్ట్ వాడుకున్నా, నాకు బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేసి వాడండి అంటే నీకు నచ్చినటువంటి విషయాన్ని మీన్స్ నీ దగ్గర నుంచి మంచి వెళ్తుంది అక్కడ. ఒక సినిమా చూసి బాగుందని చెప్పినట్టే ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్తున్నావు, బాగా లేకపోతే నీ దగ్గరికి అయిపోతుంది ప్రోడక్ట్. సో జస్ట్ నీ దగ్గర జరిగినటువంటి మంచిని 10 మందికి షేర్ చేయటం వల్ల వచ్చేటటువంటి డబ్బే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వచ్చేటటువంటి డబ్బు. ఒక ₹30కి ఏదైనా ప్రొడక్ట్ తయారైతే మన దగ్గర రావడానికి ₹100 అవుతుంది. బయట ₹30 నుంచి ₹100కి వస్తుంది మనకు. మధ్యలో ఈ ₹70 ఎవరు తీసుకుంటారు? C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు, వీళ్ళందరూ డబ్బు తీసుకుంటారు. వాళ్ళు ఎవరన్నా ప్రొడక్ట్ వాడతారా? వాడరు. దాంట్లో ఏముందో కనీసం వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలవదు. కొంతమంది వాళ్ళ దగ్గర కొద్ది రోజులు స్టోర్ చేసుకున్నందుకు, కొంతమంది వాడకపోయినా ప్రోడక్ట్ చేతిలో పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు మనం ఇచ్చే ₹100 ₹70 వాళ్ళకే పోతున్నాయి. పోనీ వాళ్ళు ఏమైనా మంచి ప్రోడక్ట్ చెప్తురా? గుట్కా కాడికెళ్ళి, థమ్స్ అప్ కాడికెళ్ళి, బంద్ అయిపోయినటువంటి నూడిల్స్ ప్రోడక్ట్ కాడికెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాడేది నీకు చెప్పరు, నీకు చెప్పేది వాళ్ళ ఇంట్లో వాడరు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టీజ్ లో మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో మన ప్రోడక్ట్ వాడుకొని అది బాగుంటే మాత్రమే పక్కింటోళ్ళకి చెప్పడం వల్ల ఆ మధ్యవర్తులకు ఇచ్చే ₹70 మనకు ఒక 9 రకాల ఆదాయాల రూపంలో ఇస్తున్నది డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్. ఆ 9 రకాల ఆదాయాలల్లో ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది, దాని తర్వాత ఏమంటారు మన అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, LOB వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఎలా ఇట్లా బోనస్ వస్తుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తాయి అనేది మనం ఒక మీటింగ్ కి వచ్చి మనం జాయిన్ చేసినటువంటి అప్లైన్ దగ్గర కూర్చొని బిజినెస్ ప్లాన్ క్లియర్ గా రాసుకొని చెప్పించుకుంటే అర్థమవుతుంది. బట్ బేస్ కాన్సెప్ట్ ఏంటిది డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే, కంపెనీ కొన్ని ప్రొడక్ట్ తయారు చేస్తుంది, మనం కంపెనీలో ఫ్రీగా జాయిన్ అవుతాం, మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్లు ఒక 4, 2, 3 కొనుక్కొచ్చుకుంటాం, ఇంట్లో తెచ్చుకొని వాడుకుంటాం, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేస్తాం, బాగుంటే మన ద్వారా 10 మందికి అదే ప్రొడక్ట్ చెప్పి ఒక మంచి టీము తయారు చేసుకొని అడ్వర్టైజ్మెంట్ కు మధ్యవర్తులకు ఇచ్చేటువంటి డబ్బుని వెస్టీజ్ ద్వారా మనం తీసుకుంటాం. ఇందులో మోసం ఏడుంది కాక? నువ్వు మోసపోయే ఛాన్స్ ఏముంది చెప్పిడా? ఫేక్ ఎట్లయితే చెప్పు ఒకసారి ఆలోచించండి. ఏమన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, వెస్టీజ్ లో కానీ ఎవరినన్నా మోసం చేయడానికి అవకాశం ఉంటే నాకు చెప్పండి ఫస్ట్. నువ్వు నేను జాయిన్ అయిపోయి నీ సబ్బు నువ్వు, నా సబ్బు నేను రుద్దుకోవడమే వెస్టీజ్. నీ ప్రోడక్ట్ నువ్వు, నా ప్రోడక్ట్ నేను వాడుకోవడం. సార్ ప్రొడక్ట్స్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా, ఇవి జెన్యున్ ప్రొడక్ట్స్ అయినా అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కు సర్టిఫికేషన్స్, పర్మిషన్స్, ఎవ్రీ సర్టిఫికేట్ ఉంది. mywesties.com అనేది మన అఫీషియల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళండి, డౌన్లోడ్స్ అని ఉంటుంది అందులో, ఏది మన డాష్ బోర్డ్ లో. ఆ డౌన్లోడ్స్ లో 18 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ పర్మిషన్స్ కు, మ్యానుఫ్యాక్చరర్స్ కు, పాన్ కార్డు, GST, ట్యాన్ నెంబర్ అన్ని ఉన్నాయి, దాంట్లో టిన్ నెంబర్ అన్ని ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ద బేస్ ఫండమెంటల్ జాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ యూజ్ ద ప్రొడక్ట్, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ షేర్ ద ప్రొడక్ట్. అట్లా షేర్ చేయటం వల్ల ఒక బలమైనటువంటి నెట్వర్క్ తయారు చేసుకొని ఆ నెట్వర్క్ ద్వారా డబ్బు తీసుకోవటమే డైరెక్ట్ సెల్లింగ్. మరి ఇక్కడ ఎందుకు సార్ మోసాలు జరుగుతున్నాయి? ఎందుకు చాలా మంది దీన్ని ఇన్ని చూసినాం అంటున్నారు, ఎందుకు నేను మోసపోయినా అని చెప్తున్నారు? అసలు మోసపోయే ఛాన్సే లేదు ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు మాట చెప్పిన, వైద్య వృత్తి మంచిదే, డాక్టర్లు అందరూ మంచోళ్ళు కాదు. డైరెక్ట్ సెల్లింగ్ మంచిదే, దాని పేరు చెప్పుకొని జరిగేటటువంటి మందిని ముంచే కంపెనీలు అన్ని మంచివి కాదు. డైరెక్ట్ సెల్లింగ్ విషయంలో వెస్టీజ్ కంపెనీలో
హైదరాబాద్ నడిబొడ్లో, ఇందాక ఎవరు అడిగారు, హైదరాబాద్ నడిబొడ్లో ఉంది వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్. ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ క్లాక్ టవర్ కి ఇటు మన దక్షిణ భాగంలో బాటా షోరూమ్ పైన మన బ్రాంచ్ ఆఫీస్ ఉంటది, వెస్టీజ్ బ్రాంచ్ ఆఫీస్. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది. తెలంగాణలో 300 స్టోర్లు ఉంటాయి. ఆంధ్రలో 278 స్టోర్లు ఉంటాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో, భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఏ ఏరియాలో, ఏ మండలంలో, ఏ మూలకు, ఏ గల్లీలో, ఏ ప్లాట్ నెంబర్ లో స్టోర్ ఉంది అనేది కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూస్తే అర్థమవుతుంది. మొబైల్ నెంబర్ కాదు, గూగుల్ మ్యాప్ తో సహా ఉంటుంది దాంట్లో. ఒక భారతదేశంలోనే కాదు మచ్చా, ఇండియాలో మొదలై ప్రపంచంలో 9 దేశాల్లోకి జెండా తీసుకెళ్లడమే కాదు, జెండా రెపరెపలాడిస్తున్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. నేను చాలా సార్లు ఏమనుకున్నా తెలుసా, వెస్టీజ్ లో నాకు ఐడి దొరకడమే పుణ్యంగా భావిస్తున్నా నేను. ఒకవేళ నా ఫ్రెండ్ దీన్ని పరిచయం చేయకపోతే ఎట్లుంటుండే, వేరే దాంట్లో ఏమైనా జాయిన్ అవుతుంటేనేమో. ఇలాంటి ఒక ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న వెస్టీజ్, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలలో 38వ ర్యాంక్ లో ఉన్న మనం, టాప్ 50. ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి, ఇంతమంది వెస్టీజ్ వైపు ఆకర్షితులు అవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఫ్రమ్ జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ కూడా వెస్టీజ్ లో. చాలా మంది ఉన్నారు కలెక్టర్. ఇళ్లలో పనిచేసే పని మనిషి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వెస్టీజ్ లో ఉండటానికి వీళ్ళందరూ ఆకర్షితులు అవ్వడం కోసం కారణం ఏంటిదంటే రెండు రీజన్స్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టీజ్ లో 2 కారణాలు అందరూ దీని వైపు రావటానికి. ఆ 2 కారణాల్లో మొట్టమొదటిది 100% ఎథికల్ బిజినెస్. ఒక్క పైసా కూడా ఎవరిని మోసం చేయడం కోసం కానీ, మనం మోసపోవడానికి కానీ అవకాశమే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని స్టోరీలు చెప్పినా, మీకు ఎన్ని కథలు చెప్పినా, ఎంత గట్టిగా మాట్లాడినా, వెస్టీజ్ ప్రొడక్ట్ ఇంటికి తీసుకెళ్లి వాడితేనే ఆ ప్రొడక్ట్ మీతో మాట్లాడిచ్చిందే ఒరిజినల్ మాట. నేను చెప్పేది ఒరిజినల్ మాట కాదు. సో అల్టిమేట్ గా ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే 2004లో మొదలైనటువంటి వెస్టీజ్ 2024 అంటే 20 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్నటువంటి చట్టాన్ని సాటిస్ఫై చేయడమే కాకుండా, బయట 9 దేశాల చట్టాలకు లోబడి పనిచేయడమే కాకుండా, 9 దేశాలలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలను సాటిస్ఫై చేసింది అంటే ప్రొడక్ట్ లో దమ్మున్నట్ట లేనట్ట ఆలోచించండి. రైట్? సో ఇది ఒరిజినల్ సినిమా సార్. ఒరిజినల్ మీన్స్ జస్ట్ ప్రొడక్ట్ వాడుకోవడం, నచ్చకపోతే రిటర్న్ చేయడం, బాగుంటే 10 మంది షేర్ చేయడం, దాని ద్వారా డబ్బు తీసుకోవడం. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు ఏ కంపెనీ వచ్చినా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ వెస్టీజ్ లోనే జాయిన్ అవ్వండి అని నేను ఎందుకు వెస్టీజ్ మాత్రం రిఫర్ చేయగలుగుతానంటే, వెస్టీజ్ అనేది నెంబర్ 1 20 years ఓల్డ్ కంపెనీ. మేనేజ్మెంట్ అనేది ఒక 30-40 years అడ్వాన్స్ గా ఆలోచించేటటువంటి మేనేజ్మెంట్ ఉంది మనకు. 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ అవర్ గౌతమ్ బాలి సారు, దీపక్ సూద్, కన్వర్ బీర్ సింగ్, వీళ్ళు ముగ్గురు కంపెనీ యొక్క ఎండీస్, కంపెనీ ఫౌండర్స్. అదే విధంగా వెస్టీజ్ లో మోనోపోలిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డలు, ఈ ఏది పడుతుంది ఊళ్ళో దొరికే, కిరాణా షాప్ లో దొరికే ప్రొడక్ట్ బెటర్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దాన్ని ఎట్లా చేసి పడేసారంటే, ముందు మీరు జాయిన్ గారి ఇంకొని జాయిన్ చేయరు. ఈ జాయినింగ్ క్రమంలో ప్రొడక్ట్ ఏం పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టాలి పెడుతున్నారు. చింతపండు కూడా అమ్ముతారు ఇప్పుడు. చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. చింతపండు అలా దొరుకుతలేదు కిరాణా షాప్ లో. ఏం తేడా దీనికంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు వెస్టీజ్ లో ఉన్నటువంటి అష్యూర్ నీమ్ సోప్ గురించి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకు పోయి కూడా నేను ప్రమోట్ చేయగలుగుతా. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూడా అష్యూర్ నీమ్ సోప్ గురించి ప్రమోట్ చేయగలుగుతా. ఈ ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డలు పోయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్తారు సార్? నేను ఆ కంపెనీని తక్కువ అంచనా వేస్తలేను, కానీ ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లేదని చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టీజ్ లో సిఎండి అని ఒక ప్రొడక్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. మనం మినరల్ వాటర్ తాగాలనుకుంటే ఒక లీటర్ వాటర్ లో ఒక మినరల్ డ్రాప్స్ కడుక్కొని తాగితే మినరల్ వాటర్ తాగినట్టే. అది కాన్సెప్ట్. దాని గురించి 10 నిమిషాలు మాట్లాడొచ్చు మనం. అబ్జర్వ్ ఇట్. ఒక టాబ్లెట్ మనం గొంతులో వేసుకుంటే అది జీర్ణాశయంలోకి వెళ్ళి కరిగి అక్కడి నుంచి లివర్ లోకి వెళ్ళి మెటబాలైజ్ అయ్యి బ్లడ్ లో కలవాలి. అది దాని మోడ్ ఆఫ్ యాక్షన్. అట్లా కాకుండా నాలుక కింద ఇక్కడ స్ప్రే చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ లో కలిపేటటువంటి టెక్నాలజీ అబ్జర్వ్ ఇట్. అట్లాంటి ప్రొడక్ట్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్. దానికి ఫ్యూచర్ ఉంటది. ఓడు ముక్కు పుల్లలు పట్టుకొస్తాడు, ఓడు కారం చింతపండు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు బైక్ అంటాడు. బైక్ ఎన్నిసార్లు కొంటారు సార్ జీవితంలో? ఒకసారి బైక్ కొంటారు. ఒకసారి బైక్ కొన్నాడు ఏం చేయాలి? మా తర్వాత ఇంకొంతోడు కొనియాలి. 100 మంది దోస్తులు 100 మంది కొనేసారు. తర్వాత పరిస్థితి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
సో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్ సెల్లింగ్. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉన్నది. కానీ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీకి ఫ్యూచర్ ఉంటది? ఒక ప్రొడక్ట్ గురించి మనం ఒక 10 నిమిషాలు ఎవరితోటైనా ఏ కేటగిరీ ఉన్నోళ్ళతోటైనా మాట్లాడగలగాలం. అలాంటి ప్రొడక్ట్సే ఉంటాయి వెస్టీజ్‌లో. వ్యవసాయం ప్రొడక్ట్స్ మాట్లాడాలన్నా ఒక 10, 15 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడొచ్చు నువ్వు. చింతపండు గురించి ఏం మాట్లాడతావు సార్? ఉప్పు కారం గురించి ఏం మాట్లాడతావు? జస్ట్ ఏదో కంపెనీ పెట్టాలి, వెస్టీజ్ లెక్కనే కాపీ చేసి మనం కూడా డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోటి పెట్టడం తప్ప, వెస్టీజ్ స్టోర్ ఏడుందో దాని పక్కనే పెట్టడం తప్ప, ఒరిజినల్ కాన్సెప్ట్ ఏం లే. కాన్సెప్ట్ ఏం లేదు దాని వెనకాల. కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డ. దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏం చెప్పండి? జస్ట్ ఒక కాన్సెప్ట్ పెట్టి మాది కూడా అట్లాంటిది అని చెప్పుకోవడం తప్ప, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయడం తప్ప, దీనిలో కాన్సెప్ట్ ఏం మాట్లాడుకోవడానికి ఉంది చెప్పండి? ప్రశాంత్ జిందల్ అనేటటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్ లింగ్వల్. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక. నాలుక కింద స్ప్రే చేసే టెక్నాలజీ. పంచతులసి, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, లేడీస్ వాడేటటువంటి శానిటరీ నాప్కిన్ సార్. ఎంత అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎంత ఖతర్నాక్ ప్రొడక్ట్ అది. యూట్యూబ్ లో ఒకసారి ఆ సైదులు వెస్టేజ్ అని వీడియో కొట్టి చూడండి, నేనే చేసిన డెమో, చూడండి ఒకసారి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి అని అంటే ఒక్కటే లైన్ లో చెప్తున్నాను, వెస్టేజ్ అంతే. నీకు అడిగిరంటే ఎవరు? గౌతమ్ బాలి సార్ ఫస్ట్ లో వెస్టేజ్ కంపెనీ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ లో అంటే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు అడగాలి వచ్చి వెస్టేజ్ లో, మీ దాంట్లో ప్రొడక్ట్ ఎట్లున్నాయి, నేను కూడా అట్లాంటి ప్రొడక్ట్ తెస్తా. మీ దాంట్లో లీడర్స్ ఎట్లున్నారు, మా దాంట్లో కూడా లీడర్స్ అట్లా ఉండాలి. మీ ప్లాన్ ఏంటి, మా ప్లాన్ కూడా అట్లా ఉండాలి. అందరు కాపీ చేశారు. కాపీ చేసిరు కానీ ఒరిజినల్ కాపీ చేయలేకపోయారు చాలా మంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాల్ని జాయిన్ చేయడం ఒకటి కాపీ చేశారు. బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ప్రొడక్ట్లు ఏంటివి, ఎలాంటి ప్రొడక్ట్ ఉండాలి, ఇందులోకి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఆ డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, టీచర్లు వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారం కొనుక్కో, ఉప్పు కొనుక్కో, పప్పు కొనుక్కో అనే డైరెక్ట్ సెల్లింగ్. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉండాలనా అనేది ఆలోచించడం మర్చిపోయారు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పైసలు కట్టించేది బంద్ అయిపోయినాయి. నేను దాని గురించి తక్కువ మాట్లాడుతున్నాను. అందుకే డబ్బులు కట్టేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు, దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేసింది. ఎక్కడ మీకు స్టోర్లు కానీ, ఆఫీసులు కానీ, డిఎల్సిపిలు కానీ, అథెంటికేటెడ్ స్టోర్స్ కానీ ఏం కనబడదు. నువ్వు పైసలు కట్టాలి, ఇంకొంతోటి కట్టాలి. మీటింగ్లు మాత్రం శాందార్ లెవెల్లో ఉంటాయి. నువ్వు మీటింగ్లకు వెళ్తే పైసలు కట్టకుండా ఆగలేవు. ఆ స్థాయిలో ఉంటుంది నీకు మోటివేషన్. అట్లా గట్టి మోసపోయినటువంటి బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళే కొంతమంది ఇక్కడ మెసేజ్ పెడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. సార్ నేను అన్ని కట్టినా ఇంతమందిని నా ద్వారా మోసపోయేటట్టు చేసిన, నేను 1,00,000 మోసపోయిన సార్, 10,000 కట్టిన సార్. కట్టేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు. కావాలని చెక్ చేసుకోండి, దానికి ఎక్కడ స్టోర్లు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫిజికల్ గా స్టోర్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి సార్. సింపుల్ గా మనం ఒక లెక్క చేసుకున్నాం. వాడు ఏమన్నా చెప్పని, ఎంత కథ చెప్పని, ఏమన్నా చెప్పని, నీతో 10,000 కట్టించాను. 10,000 రూపాయలు నీ జైలుకి వెళ్ళాలని జైలు పెట్టినావంటే లాస్ అయినట్టే కదా. ముందు నువ్వు లాస్ అయినట్టే కదా. జాయినింగ్ లోనే లాస్ అయిన నువ్వు ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంకో 10 మంది, ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి. ఎవరిని జాయిన్ చేయకపోతే నీ 10,000 నీకు రావు. అంటే లాస్ అయినవు, అయిపోయింది నీ పని. నీకు పంగనామాలు పడ్డాయి. లేదు నువ్వు ఒక ఇద్దరిని జాయిన్ చేసినావు, ఆ ఇద్దరు 10,000 కట్టిరు. అదృష్టం బాగుండి నీ 10,000 నీకు వచ్చినాయి. రైట్, నీ 10,000 నీకు వచ్చినాయి. మిగతా ఇద్దరు 10,000 ఎటు రావాలి? వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని కట్టేయాలి. అంటే కింద పర్సన్ ను జాయిన్ చేయించని పక్షంలో నువ్వు లాస్ అవుతావు. 100% నువ్వు లాస్ అవుతావు. అంటే లాస్ అయ్యేటటువంటి అవకాశం 1000% ఉంది కాబట్టే పైసలు కట్టించే ఇండస్ట్రీని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మీరే ఆలోచించండి ఒకసారి. డబ్బు ఎందుకు కట్టాలి సార్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ అంటే డబ్బు కట్టడం ఏంది? నువ్వు కట్టు, ఇంకొని కట్టి, నీకు లచ్చ వస్తుంది, కారు వస్తుంది. ఈ లచ్చల కార్ల గురించే మాట్లాడు. అసలు ఏం చేస్తే పైసలు వస్తున్నాయి? ఒక డాక్టర్ 2,00,000 రూపాయలు తీసుకొని ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణం కాపాడింది కాబట్టి డాక్టర్ గొప్పోడా? 2,00,000 రూపాయలు సంపాదించింది కాబట్టి గొప్పోడా? డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అది కాదు సార్. ప్రొడక్ట్ వాడాలి, నచ్చితే 10 మందికి షేర్ చేయాలి. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ను జనాలకు అందించేటటువంటి మార్గం పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరించి, ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డబ్బు వస్తుంది. అట్లొచ్చేది డబ్బు ఇక్కడ. అంతేగాని నాకు కారు వచ్చింది కాబట్టి వెస్టేజ్ గొప్పది, నువ్వు కూడా జాయిన్ గా కారు వస్తుంది నీకు, ఇంకో 10 మందిని జాయిన్ చేయి, నీకు బిల్డింగ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నువ్వు 10,000 కట్టిన కాడ నువ్వు కట్టి సైలెంట్గా ఉంటావా? ఇంకొని కట్టేయాలి కదా. ఎందుకంటే నువ్వు మునినావు కాబట్టి ఒక్కనన్నా ముంచాలి. ఇక్కడ నువ్వు జాయిన్ అయినావు వెస్టేజ్ లో, ఓ సబ్బు కొనుక్కున్నావు, ఆయిల్ కొన్నావు, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్లు అన్ని కొన్నావు, ఎవరిని జాయిన్ చేయలే. లాస్ ఏమైనా వస్తా నీకు? ఎందుకు?
లాస్ వచ్చే ఛాన్స్ ఎందుకు లేదు ఇక్కడ? నువ్వు మునగలే, ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ డిమార్ట్ కు, రత్నదీప్ కు, మోర్ సూపర్ మార్కెట్ కు, కిరాణ్ షాప్ కి వెళ్ళే బదులు వెస్టీజ్కి వెళ్ళినావు అంతే. అదొకటే చేంజ్ జరిగింది నీ జీవితంలో. ఇది మొదటి రకం మోసం. ఏది? పైసలు కట్టించేది. పైసలు కట్టించేది మొదటి రకం మోసం. రెండో మోసం ఒకటి వచ్చింది. అందులో కూడా డబ్బులే కట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఉత్తగా డబ్బులు కట్టిస్తే గవర్నమెంట్ ఫేక్ అన్నది కాబట్టి ఏదో ప్రొడక్ట్ యాడ్ చేయాలి అని చెప్పి అందులో ఏం యాడ్ చేశారు? ఒక ఆయన 2 చీరలు, ఓ సూటు బట్ట, 2 బూట్లు, ఒక ఆయనకి ఇంతింత పొడుగు డ్రింకులు. అది నీకు అవసరం ఉన్నా లేకున్నా కొనుక్కోవాలి. నీ ఇంట్లో వాడేది అయినా కాకపోయినా పైసలు కట్టాలి, అది కొనుక్కోవాలి. ఎంత పైసలు కట్టాలంటే వాళ్ళు చెప్పిందే కట్టాలి. 13,000 కట్టమని ఒక ఆయన అంటాడు, 9,000 కట్టమని ఒక ఆయన అంటాడు, 10,000 కట్టమని ఒక ఆయన అంటాడు. 10,000 అందరు కట్టాలి. అవసరం ఉన్నా లేకపోయినా వాడు ఇచ్చింది తీసుకోవాలి. సార్ మా ఇంట్లో బ్యాచిలర్స్, నేను బ్యాచిలర్ను, మా తమ్ముడు ఉన్నాడు, మేమిద్దరం బ్యాచిలర్సే. మేమిద్దరం ఆ బిజినెస్ చేయాలనుకుంటున్నాం. నన్ను కూడా చీరలు కొనుక్కోమంటే ఏం చేసుకోవాలి సార్? మా తమ్ముడు నేను చెరువుడు కట్టుకోవాలని. ఆలోచించండి మీరు ఒక్కసారి. జస్ట్ తెలంగాణ భాషలో మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో చెప్పడం కోసం కారణం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఫేక్. ఇట్ ఈస్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. భారతదేశం యొక్క తలరాత మార్చే శక్తి ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. దాన్ని కంప్లీట్ గా శనిగబట్టాల దంద చేసి పడేసి, పాతింప సామాన్ల దంద చేసిండు. ఎవరికి డబ్బులు ఉంటే వాడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓపెన్ చేయటమే. ఓడు ముక్కు పుల్లలు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు డబ్బలు అంటాడు, ఓడు ఇస్త్రీ పెట్టి అంటాడు, ఓడు డిన్నర్ సెట్ అంటాడు. డిన్నర్ సెట్ దేనికి సార్? ఏం కాన్సెప్ట్ డిన్నర్ సెట్ లో? పైసలు ఏదో రకంగా వసూలు చేసి ఇంకోతోటి కట్టియడం అనే కాన్సెప్ట్ తప్ప డిన్నర్ సెట్ ఎందుకు? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ లో రూల్స్ రాకముందుకే యాజ్ ఇట్ ఈస్ గా అదే పద్ధతి ప్రకారం స్టార్ట్ చేసినటువంటి ఒకే ఒక కంపెనీ నా దృష్టిలో. చాలా కంపెనీ చెక్ చేశాను నేను. ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో డ్రెస్ కోడ్ పెట్టింది ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో టై పెట్టింది ఒకే ఒక ఇండస్ట్రీ, ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే ఒక కంపెనీలో లీడర్స్ జెన్యున్ గా డబ్బు సంపాదిస్తున్నారు, అది వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే ఒక కంపెనీలో ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్ గ్యారంటీగా ఇస్తున్నది, అది వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ప్రతి నెల 9వ తారీఖు నైట్ డబ్బులు పడుతున్నాయి, ఆ కంపెనీ పేరు వెస్టీజ్. ఫ్యూచర్ లో ఎవరన్నా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను పని చేయాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు గుర్తు రావాల్సినటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, డబ్బులు ఈజీగా వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పి ఎనలో పడితే 40 ఏళ్ళు పెట్టకండి. 2 విషయాలు మాత్రం క్లియర్ గుర్తుపెట్టుకోండి సార్ ప్లీజ్. నాకంటే సీనియర్ మీటింగ్ లో ఉండొచ్చు, నాకంటే మేధావులు, విజ్ఞులు, విజ్ఞానవంతులు చాలా మంది ఉండొచ్చు. 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. పైసలు కడితే మోసం, నెంబర్ 1. నెంబర్ 2, నీకు అవసరం లేని ప్రొడక్ట్ అంట కడితే మోసం. ఉప్పు, కారం, చింతపండు ఇవన్నీ బయట దొరికే చిల్లర ప్రొడక్ట్ అంట కట్టినా అది ఫ్యూచర్ ఉండదు. మోసం అని చెప్పలేను కానీ ఫ్యూచర్ ఉండదు ఖచ్చితంగా. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ లో పైసలు కడితే మోసం అనేది మీకు అర్థమైపోయింది. మనం కట్టి ఇంకొంతోడు కట్టేయకపోతే మనం మునుగుతాం. రెండోది, మనం అవసరం లేని ప్రొడక్ట్ కిట్ అంట కట్టుకోను 13,000 14,000 పెట్టి కిట్ కొంటే 3,000 రూపాయల ప్రొడక్ట్ ఉంటుంది, మనకు 10,000 రూపాయలు అంట కడతారు మళ్ళా. అది కూడా మోసమే అని తెలిసిపోయింది. మొదటి దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, రెండో దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఈ రెండింటిని గవర్నమెంట్ బంద్ చేసింది. ఇప్పుడు వెస్టీజ్ ను లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ ను గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. దీనికి చట్టాలు ఉన్నాయి, ఏ సర్క్యులర్ ఉంది, గెజెట్ ఉందని నేను చెప్పాను. ఎందుకు ఒకసారి చూడండి. వెస్టీజ్ లో మనం జాయిన్ అవ్వమని అడిగింది. ఎంత కట్టమన్నారు? కట్టేది ఏం లేదు, ఫ్రీ జాయినింగ్. అంటే లాస్ ఏం జరగలే. మనం జాయిన్ అయినప్పుడు లాస్ ఏం జరగలే. తర్వాత ఏం చేసిరు? 2-3 ప్రొడక్ట్లు కొనుక్కోమన్నారు. ఒక ఆయిల్ క్యాను, ఒక సబ్బు కొన్నావు, నీ జేబులో డబ్బులు ఉన్నంత కొనుక్కున్నావు. నీకు అవసరమైన ప్రొడక్ట్లు మీ ఇంట్లో వాడేది బాగుంటదని చెప్పిరు కాబట్టి క్వాలిటీ ప్రొడక్ట్ వాడదామని చెప్పి కొనుక్కున్నాను నీకోసం. అంటగట్లే ఎవరు నీకు. అక్కడ బయట వాడి ఈ ప్రొడక్ట్ ఎట్టుందో చూద్దామని కొనుక్కున్నాం. లాస్ ఏమైనా వచ్చిందా? నో. తీసుకెళ్లి వాడినావు, నచ్చలేదు. ఆ ప్రొడక్ట్ మీదనే రాసింది రిటర్న్ పాలసీ. దాని ప్రకారం, ఆ రిటర్న్ పాలసీ ప్రకారం నువ్వు రిటర్న్ చేసినావు. లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. ప్రొడక్ట్ చాలా బాగుంది, ఎవరికి చెప్పలే, నువ్వు ఎవరితోటి మాట్లాడలే, రైట్? ప్రొడక్ట్ గురించి ఎవరు చెప్తలేవు నువ్వు. లాస్ ఏమైనా వస్తుందా? ఎవరు జాయిన్ కాలే నీ కింద, ఎవరికి నువ్వు బిజినెస్ గురించి చెప్తలేవు. కస్టమర్ ఉండిపోయి ఓ 10 ఏళ్ళ దాకా ప్రొడక్ట్ వాడుకొని నువ్వే సైలెంట్ ఉన్నావు, నెల ప్రొడక్ట్ వాడుకుంటున్నావు. లాస్ ఏమైనా వస్తుందా? రాదు. పోనీ 100 మందికి చెప్పినావు, ఒక్కడు కూడా జాయిన్ అవుతలేడు. లాస్ ఏమైనా వస్తుందా? రాదు. ఫ్యూచర్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? 1000% లేదు. మరి
దీన్ని చట్టం చేయటం కరెక్టా కాదా ఆలోచించండి. సరే లాస్ లేదు కాబట్టి, మోసం లేదు కాబట్టి చట్టం చేసిరా అంటే నో. క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చేటటువంటి ఏకైక ఇండస్ట్రీ, ఏకైక మార్గం నోటి మాట. ఆ నోటి మాట ద్వారా జరిగే బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టే దీన్ని చట్టం చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓనర్‌కు ఉన్నటువంటి అతిపెద్ద రిస్క్ ఏందంటే, ఒక్క చిన్న పేస్ట్ మీద ఒక కేసు పడ్డా కంపెనీ కూసాలు కదిలిపోతాయి. నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఇయాల న్యూ అనంగానే పెట్టి అమ్మటానికి అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద హీరోలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడటం లేదు ఈడ. నేనే వాడాలి మీకు చెప్పాలి. చిన్న ఎలిగేషన్ వచ్చినా కూడా కంపెనీ ఉండదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇది ఆ మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఇంటికొచ్చినాక ఒక 6 మంత్స్ నేను పార్ట్ టైమ్ పని చేయటం మొదలుపెట్టినా. చాలా మందిని అడిగిన ఈ బిజినెస్ గురించి. నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, "తమ్మీ ఇప్పుడే పోయినవారా? నేను ఆల్రెడీ 4, 5 షోలు చూసొచ్చిన అట్లాంటి కంపెనీలు నేను చాలా చేసినా. నేను 10,000 మోసపోయినా, 20,000 మోసపోయినా, 1,00,000 మోసపోయినా. నువ్వు కూడా అందులో పోతే మోసపోతావు తమ్మీ జాగ్రత్త" అని చెప్తున్నారు. వాళ్ళందరిని నేను ఒక క్వెషన్ అడిగినా. "అన్నా వెస్టీజ్ జెన్యూన్ ఎందుకో నేను నీకు చెప్తా. నువ్వు ఫేక్ ఎందుకో నాకు చెప్పు" అని నేను అడిగినా. తెలవదు గానీ మనోళ్ళు చెప్పిర్రా అది కూడా వేస్టేనంట అని అన్నాడు. సో నాకు అర్థమైపోయింది. జనాలకి దీని మీద క్లారిటీ లేదు. మనం జనం దగ్గరికెళ్ళి వాళ్ళని జాయిన్ చేయడం కంటే, దీని గురించి అర్థం చేపియడం కోసం ఎక్కువ పని చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి 6 నెలలు నేను చేసినటువంటి ఒకే ఒక పని ఏందంటే, ఎంఎస్ఆర్ ఈజ్ మై మెంటర్. ఇప్పుడు సారు 13,95,000 తీసుకుంటున్నాడు. సారు మీటింగ్‌లు ఒక 30, 40 మీటింగ్‌లు అటెండ్ అయ్యాను నేను. ఎందుకు అంటే బిజినెస్ ఎంత బాగున్నా, దాంట్లో ప్రొడక్ట్ ఎంత బాగున్నా, అదెంత జెన్యూన్‌గా ఉన్నా, మన మైండ్ సెట్ మారకపోతే బిజినెస్‌లో సక్సెస్ రాదు. చాలా పెద్ద పదం సార్ మైండ్ సెట్ అనేది. జనాలను ఒప్పించడం తర్వాత, జనాల్ని కన్విన్స్ చేయడం తర్వాత, మీరు ఈ ప్రొడక్ట్ తోటి కన్విన్స్ అయ్యిర్రా, నువ్వు కన్విన్స్ అయినవా అది చాలా ఇంపార్టెంట్. నేను కన్విన్స్ అవ్వాలంటే మీటింగ్‌కెళ్ళాలని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న విషయాలు ఎంఎస్ఆర్ గారి మాటల ద్వారా మార్చుకొని 13,000 వెస్టీజ్‌లో వచ్చినప్పుడు నా 50,000 ఉద్యోగాన్ని నేను రిజైన్ చేశా. నేను రిజైన్ చేసినటువంటి నెల జూలై 31, 2021. ఆగస్ట్ 1, 2021 నుంచి నేను ఫుల్ టైమ్ చేస్తున్నా. ఇప్పుడు ఆగస్ట్ 1 వస్తే ఈ వెస్టీజ్‌లో 3 సంవత్సరాలు అయితుంది నేను కంప్లీట్ చేయబట్టి. 3 ఇయర్స్ నుంచి పని చేస్తున్నా ఇప్పుడు వెస్టీజ్‌లో ఫుల్ టైమ్. నా ఫస్ట్ చెక్ అంటే మీన్స్ నేను రిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్‌కమ్ 13,000. నేను తీసుకున్నటువంటి హైయెస్ట్ చెక్ వెస్టీజ్ ద్వారా 6,43,000. ఇప్పుడు నేను యావరేజ్‌గా ఎవ్రీ మంత్ 5.5 లాక్స్, 5 లాక్స్ తీసుకుంటున్నా. టోటల్‌గా వెస్టీజ్ ద్వారా ఇప్పటి వరకు నేను డ్రా చేసినటువంటి టోటల్ అమౌంట్ 80 లక్షలు. నా టీమ్‌లో 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 11 మంది ఉన్నారు. సర్వశ్రీ మల్లికార్జున్ ఫ్రమ్ అంబర్పేట్ 2,19,000. అరుంధతి రాజు ఫ్రమ్ హయత్ నగర్ కుంట్లూరు. ఎవడ్రా బోషిడీకే గాడు ఓవర్ యాక్షన్ అని మాట్లాడతాడు. ఏం అర్థమవుతుందిరా నీకల్లా మాట్లాడుతుంటే? హౌలే ఓవర్ యాక్షన్ ఏం కనబడదు నీకల్లా? నీకు దమ్ముంటే నెంబర్ పెట్టాలా? యూజ్‌లెస్ ఫెలో అటు ఇంకా. అరే ఏం మైండ్ ఉంటదా? టెంకల్ పెండ గిట్ట తింటారా మీరు? ఓవర్ యాక్షన్ ఏముందిరా నీకు? సో అరుంధతి రాజు 2,57,000 ప్లస్ 14 lakhs వర్త్ కారు. కవిత మేడం ఫ్రమ్ అంబర్పేట్ 2,04,000 ప్లస్ 14 lakhs వర్త్ కారు. మిస్టర్ సత్యనారాయణ ఫ్రమ్ గుర్రంగూడ 4 lakhs per month 14 lakhs వర్త్ కారు. గాయత్రి ఫ్రమ్ మేడిపల్లి ఉప్పల్ 1,31,000 ప్లస్ 13 lakhs వర్త్ కారు. మిస్సెస్ శైలజ 1,20,000. శిరీష ప్రభాకర్ రెడ్డి 1,34,000 ప్లస్ 16 lakhs వర్త్ కారు. మిస్టర్ యాడ్ సత్యనారాయణ ఫ్రమ్ కుర్మేడ్ 1,12,000 ప్లస్ 13 lakhs వర్త్ కారు. శారదా మేడం కేదార్ సార్ ఫ్రమ్ కల్వకుర్తి 1,51,000 ప్లస్ 18 lakhs వర్త్ కారు. ఇట్లా నా టీంలో 1,00,000 పైన ఐమాత్ మేడం ఫ్రమ్ భువనగిరి 1,04,000 ప్లస్ 13 లక్షల వర్త్ కారు. సో టోటల్ గా 1,00,000 పైన తీసుకునే వాళ్ళు నా టీంలో 11 మంది ఉన్నారు. నా టీంలో వచ్చిన కార్లు 17. మీకు ఏది డౌట్ ఉన్నా, ఏది చెక్ చేసుకోవాలనిపించినా అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏది పడితే అది, ఏది నోటికి వస్తే అది యూట్యూబ్ లో కామెంట్లు పెట్టుడు కాదు. నేను ఎవరిని కేర్ చేయను కానీ ఏమది మెసేజ్ ఏది నోటికి వస్తుంది పెట్టుడేనా? నీకు డౌట్ ఉంటే క్లియర్ గా నా అడ్రస్ కూడా చెప్తున్నా కదా, కర్మన్ గట్లో నేను ఉండేది.
సాగర్ రింగ్ రోడ్ నుంచి సంతోష్ నగర్ పోయే రోడ్ లో కర్మన్ గట్ ఉంటది. నేను ఉండేది రాజన్న హాస్పిటల్ ఆపోజిట్ లో. నీకు డౌట్ ఉంటే ఇంటికి రా, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఏది పడుతుంది కొట్టినా బోషిడీకే. కొన్ని లక్షల మంది జీవితాల్లో దీపాలు పెడుతున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నీకేం తోకెరకనా అమ్మనాయనకి అన్నం పెట్టడానికి? ఇంటికాడ కరెంట్ బిల్ చక్కగా కట్టినోడు కూడా యూట్యూబ్ లో కామెంట్ పెట్టవాడు ఏది వస్తే అది. ఒకరిద్దరు కాదు సార్, మంచి మంచి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు డౌట్, కొన్ని లక్షల డౌట్లు అడిగారు. నేను ఆదిబట్ల పిఎస్ లో కూర్చొని ప్లాన్ చెప్పాను. ఆదిబట్ల ఇక్కడ మన కొంగరకల్లా ఆదిబట్ల దగ్గర చాలా పోలీస్ స్టేషన్స్ లో నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన. వాళ్ళందరూ అడిగారు, అన్న ఇట్లా సార్ ఇట్లాంటి చాలా ఫేక్ వచ్చినాయి, మీది జెన్యున్ అని నమ్మకం ఏందని చెప్పి అడిగితే వాళ్ళందరూ సర్టిఫికేషన్స్ ప్లాన్స్ అన్ని చెప్పిన తర్వాత దే యాక్సెప్టెడ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తెలుసుకొని జాయిన్ చేశారు వాళ్ళే. ఈ తోక పీకుడు గాళ్ళకి సగం సగం చదువుతారు, గిత్త నాలెడ్జ్ పెట్టుకొని పుట్ట కామెంట్లు పెట్టుకుని ఒకటి వస్తుంది. ఓవర్ యాక్షన్ లోట పీస్ అనుకుంటా. ఈ కుడుగాలు నాది తెలంగాణే. నీకు నిజంగా నువ్వు మొగోను అయితే దమ్ము ఉంటే ఫేస్ టు ఫేస్ రా మాట్లాడుకున్నా. డైరెక్ట్ నేను మళ్ళా మిమ్మల్ని అందరూ చెప్తున్నా, నేను ఎక్కడంటే ఈ కామెంట్ పెట్టాలి అంత ఈజీగా వదిలిపెట్టే రకంగా నేను నెంబర్ కనుక్కొని ఇంటికి పోయి మరి సమాధానం చెప్పే రకం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో మోసాలు ఉన్నాయి, నేనే చెప్తున్నా. కానీ జాగ్రత్తగా ఉండండి, మోసపోకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వెస్టీజ్ లో మీకు ఒక ఆవగింజంత లోపం కనబడితే నాకు చూపెట్టండి. నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తా, ప్రామిస్. నెక్స్ట్ సెకండే మానేస్తా నేను. సుమన్ టీవీలో ఈరోజు ఒక ఆయన మన కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి యూత్ ఐకాన్ మేకల చంద్రశేఖర్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఓపెన్ చేసి చూడండి, మొత్తం వినండి. ఇంటికాడ కూర్చున్నావు కాబట్టి ఎవడు నా దగ్గర రాడు, పుట్ట కామెంట్ పెడతా అనుకుంటున్నావు? అయింది ఐడి కనుక్కొని ఇంటికి వస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? నువ్వు జాయిన్ అవ్వలేదు, తొక్కలేదు. నాకు ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నావు వెస్టేజ్ లో. భార్య పిల్లలు వదిలిపెట్టి బయట తిరుక్కుంటూ డే అండ్ నైట్ పని చేస్తే కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగులు నింతున్నాయి. అలాంటి బిజినెస్ ఇది. నువ్వు జాయిన్ కాకు. ఈయనకు నేను ఎవడు పోయి పీకుడు గారు జాయిన్ అవ్వమన్నది? ఓవర్ యాక్షన్ ఏం కనబడదు నీకు? సో జాయిన్ అయినటువంటి లీడర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. మీకు క్లారిటీ కావాలంటే నేను ఇప్పటికి చాలా సెమినార్స్ పెట్టిన. మొన్న రాజమండ్రికి వెళ్ళి దాదాపు ఒక 1000 మంది ఉన్నారు అక్కడ. 1000 మంది 500 మంది ఉన్నట్టు నాకు తెలిసి ఆ హాల్లో 500 మందికి నేను ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో నేను కండక్ట్ చేసినటువంటి అతి పెద్ద సెమినార్. నేను కూడా ఇక్కడ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వచ్చేటటువంటి మేజర్ టాస్క్ ఏంటంటే ఈ బేవకూఫ్ వాళ్ళతో కొద్ది రోజులు ఫైటింగ్ చేయాలి మనం, తప్పదు. ఎందుకనంటే ఇండస్ట్రీలో చాలా ఫ్యూచర్ ఉంది, ఇండస్ట్రీలో చాలా జెన్యునిటీ ఉన్నది, కొన్ని లక్షల మందికి అన్నం పెట్టే ఇండస్ట్రీ ఇది. ఫ్యూచర్ లో చాలా మంచి స్థాయికి వెళ్ళబోతుంది. కాకపోతే ఈ ఆఫ్ నాలెడ్జ్ గాలతో కొద్ది రోజులు ఫైట్ చేయాలి మనం, తప్పదు. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, చాలా గట్టిగా ఉన్నా. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే నేను ఒప్పుకోను. ఇది ఒక 5000 మందితో నేను కండక్ట్ చేసినటువంటి సెమినార్, వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కన్క్లేవ్. ఈ రోజు మీకు జూమ్ మీటింగ్ లో నేను ఏమైతే చెప్పానో అదే ఈ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇది నేను కండక్ట్ చేసినటువంటి సెమినార్. చూడండి, 5000 మంది, అందులో చాలా ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ డౌట్లు అడిగారు. వాళ్ళు నిలబడి లేచి మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా ఏది దొరికితే అది అడగల. ఏది మన ఆకాశ రామన్న ఉత్తరాలు రాసినట్టు ఈ కామెంట్ పెట్టులో తాట తీస్తారు ఫ్యూచర్ లో, గుర్తుపెట్టుకోండి. ఐడి గుర్తుపట్టి అడ్రస్ కనుక్కొని మరి ఈ చింతపాండు చేస్తారు ఏది పడితే అది పెడితే. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంతైతే ఫ్యూచర్ ఉందో, మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు కొన్ని అంటే బయట కంపెనీస్ ఆల్రెడీ చెప్తా ఉంటారు, సార్ అందులో లేట్ అవుతుంది, డబ్బులు కొంచెం టైం పడుతుంది, మా దాంట్లో తొందరగా వస్తుంది, నువ్వు తొందరగా రా ఇడికి అని చెప్పి అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో తొందరగా డబ్బు రాదు. ఒక 6 months ఈ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది.
అర్థం చేసుకోవడానికి. అలాంటి ఇండస్ట్రీలో మనం కొద్ది రోజులు నిలబడి ఫేస్ టు ఫేస్ ఏది ఫోన్లలో కనుక్కోవచ్చు సార్. మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తాను. చాలా మందికి మీకు జూమ్ లింక్ ఎవరు పంపిస్తారంటే జర ఫోన్లలో ప్లాన్ అడుగుతోళ్ళకి సార్ నేను మీటింగ్ రావడం నాకు కుదరదు సార్, కొంచెం ఉద్యోగం వల్ల నేను రాలేకపోతున్నా అంటోళ్ళకి మాత్రమే ఈ లింక్ పంపిస్తారు మా వాళ్ళు. సో మీకు అందరికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఫిజికల్ గా మీటింగ్లకు రండి, పర్సన్ కలవండి, కలిసి అసలు నిజంగా ఈ బిజినెస్ ఏంది ఒకసారి కూర్చొని తెలుసుకోండి. నీకు పర్సన్ ఎదురుగుంటే ఈజీ కదా సార్. ఇప్పుడు నేను 6 లక్షలు వచ్చినాయని చెప్పిన, మీరు ఎక్కడ తెలుసుకోవాలి? నా దగ్గరికి వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి. 80 లక్షలు ఇప్పటివరకు నేను డ్రా చేసిన అని చెప్పిన, చెక్ చేసుకోండి. 17 కార్లు వచ్చినాయని చెప్పిన, ఆర్సీ బుక్ తో సహా నా 17 కార్లు అన్ని చెక్ చేయండి. ఒక కార్ తక్కువ ఉంటే నాకు గల్ల పట్టుకుని అడగండి. ఎవ్రీథింగ్ ఇస్ ఈ రోజులలో 2 ఏళ్ల పిల్లగాడు కూడా ఫోన్ ఇస్తే యూట్యూబ్ లో వీడియో పెట్టుకునే జనరేషన్ సార్ ఇది. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఈ చింతపండు చేస్తారు జనాలు. సో నాకు ఇంత టైం ఇచ్చి చాలా మంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కొన్ని అప్రిషియేషన్ చేస్తున్నారు. మీ అందరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను వెస్టీజ్ లో డే అండ్ నైట్ త్రికరణ శుద్ధిగా నేను దీంట్లో పనిచేస్తున్నా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్ నన్ను కలవండి, నా దగ్గర రండి, కూర్చోండి, వినండి, తెలుసుకోండి. మీకు నచ్చితే ఈ బిజినెస్ చేయండి. సార్ నాకు నచ్చలేదంటే వదిలేస్తాయి. నా జీవితానికి దిక్కులేదు సార్. నా లైఫ్ లో ఒకనొక టైంలో ఈవినింగ్ పూట తినటానికి ఫుడ్ లేకపోతే, డబ్బు లేకపోతే మా అమ్మ పెట్టించినటువంటి మామిడికాయ చట్నీలో ఆ మామిడికాయ పచ్చళ్ళు తీసి నీళ్ళల్లో కలిపి తిని పడుకున్నాను నేను. నీళ్ళలో కడిగి. అది నా జీవితం. ఈ రోజు నెలకు 6 లక్షలు తీసుకుంటూ ఒక 17 మందికి కార్లు ఇప్పించి 1,00,000 పైన తీసుకునే 11 మంది లీడర్లను తయారు చేసుకొని ప్రాణాలు పణంగా పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నా. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మొత్తుకుంటే ఒప్పుకోవడం లేదు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. కొంచెం నేను ఆ రూట్ లో వెళ్ళినందుకు నన్ను అందరు మీరు మన్నించాలి. మీకు అందరికి నేను నిజంగా నాకంటే పెద్దోళ్ళు మంచి మంచి ఆ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. మీకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ లో నా నెంబర్ ఉంది. మీకు ఈ లింక్ పంపించిన వాళ్ళు కూడా అడగండి, క్లారిఫై చేసుకోండి, తెలుసుకోండి, చట్టాలన్నీ చదవండి. మనం బాగా దరిద్రం ఏంటంటే ఒకసారి చూడండి, టమాటా రేటు పెరిగిందంటే టమాటా తోట వేస్తారు బాయికాడ పోయి. సాఫ్ట్వేర్ భూమి వచ్చిందంటే పిల్లల్ని తీసుకొని బీటెక్ చదివించి ఎంసెట్ రాసి బీటెక్ లో జాయిన్ చేస్తారు. రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందంటే కద్దర్ సొక్క వేసుకొని బయలుదేరుతారు. నేను కూడా చేస్తాను రియల్ ఎస్టేట్ అని. భూమి వచ్చినాక మనం ఏం చేస్తాం సార్? ఆల్రెడీ భూమిలో ఉన్నాక మనం పోయి ఏం చేస్తాము? ఇది భూమి రాబోతుంది అని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడే అర్థం కావాలి తెలివికల్లోనికి. కొంచెం బ్రెయిన్ దాని మీద పెట్టి ఆలోచిస్తే ఎందుకు గవర్నమెంట్ ఈ టైంలో ఇంత గట్టిగా దీన్ని ఎందుకు సర్క్యులర్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నది అని చెప్పి ఆలోచించండి. ఓకేనా? సో మీరందరూ ఆలోచించి మీ జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే ఇండస్ట్రీ ఇది. ఎంతో కొంతగా సార్ మాకు అసలు కారు టైర్ కూడా కొనలేనటువంటి స్తోమత మాది. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నేను ఏమంటారు బల్ల గుద్ది చెప్తున్నా మాట. 1000% దీంట్లో ఫ్యూచర్ ఉంది. కాబట్టి మీరందరూ తెలుసుకొని నిలబడి అగో ఇది భారత రాజపథ్ గెజిట్ ఆఫ్ ఇండియా చూడండి ఒకసారి. భారత్ రాజపథ్ మీరు గూగుల్లో టైప్ చేయండి సార్. అందరూ తెలుసుకోవాలి. మేము చూపెట్టింది చూడటం కంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని కూడా చూడండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే ఫిజికల్ గా కలవండి, మాట్లాడండి, తెలుసుకోండి. ఓకేనా? సో మన్సూర్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు లీడర్స్ అందరూ కూడా ఈ మీటింగ్ కోసం ఎంత స్ట్రెయిన్ తీసుకున్నారు, ఎంతమంది ఎంత సార్లు ఫాలో అప్ చేసిరు నాకు చాలా క్లియర్ గా తెలుసు. మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత మంచి బిజినెస్ ను ప్రతి పేదవాడి ఇంటికి చేరవేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మీటింగ్లు పెడుతూ ఓన్లీ స్మార్టర్ వేలోనే వెళ్తే మన వాళ్ళకి కానదు. తెలంగాణలో పుట్టిన వాళ్ళకి తెలంగాణ యాసలనే సమాధానం చెప్పాలనేది నా ఇంటెన్షన్. నేను స్మూత్ ఉండి ఏంటండి అలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఏంటండి, మీరు అలా పెట్టకూడదండి ఇట్లాంటి భాషలో చెప్తే ఎవరికి అర్థం కాదు. గురువులను గౌరవింపుము, తల్లిదండ్రులను పూజింపుము అని రాస్తే కొటేషన్లు. అరే భోషుడికి అమ్మని మంచిగా చూసుకోరా అంటే చూసుకుంటుంది. కాబట్టి కొంచెం గట్టిగా కూడా స్పందించాల్సి వచ్చింది. సార్ మంచిది సార్, ఇది దీని గురించి గట్టిగా చెప్పొద్దు ఎట్లా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్. మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీకు ఎవరికన్నా డైరెక్ట్ గా ఫిజికల్ గా ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే మనకు రేపు జడ్చర్ల సెంటర్ లో అంటే బస్ స్టాండ్ కంటే ముందు రైట్ పోతే మహబూబ్ నగర్, లెఫ్ట్ పోతే జడ్చర్ల టౌన్ ఉంటది. దానికంటే ముందే లెఫ్ట్ సైడ్ లో ఫ్లైఓవర్ పక్కన
ఫంక్షన్ హాల్లో మన మీటింగ్ జరుగుతుంది. రేపు 1 డే ట్రైనింగ్. రేపు మధ్యాహ్నం 1 గంటకి నేను ఇక్కడ రీచ్ అవుతున్నా. మీరు ఒకవేళ ఈ మీటింగ్ అటెండ్ అయ్యి కొంచెం ఫిజికల్ గా కలిసి డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి అది ఉంటే అక్కడ రావచ్చు. ఆ మీటింగ్ మధ్యాహ్నం ఫుడ్ ఉంటది కాబట్టి మీకు ₹100 టోకెన్ ఉంటది. ఆ మీటింగ్ టికెట్ బుక్ చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు లింక్ పంపించిన వాళ్ళకి ఫోన్ చేస్తా, లింక్ చెప్తారు, చేసుకొని ఆ టికెట్ మీటింగ్ అటెండ్ అయ్యి తెలుసుకోండి. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రాలో కూడా నేను సెమినార్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా. నేను మా ఎంఎస్ఆర్ గారు మా టీం అందరం కూడా కండక్ట్ చేస్తున్నాం. దయచేసి అట్లాంటి మీటింగ్లు అటెండ్ అవ్వండి, తెలుసుకోండి. పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద స్పందించాలని కోరుకుంటూ, ఇంతసేపు ఈ మీటింగ్ ను ఓపికగా విన్నటువంటి మీ అందరికి 1000 మెంబర్స్ ఇప్పటికి తగ్గకుండా విన్నారు కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన్సూర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ. Thank you so much, Saidul sir. Thank you so much for great information on direct selling and network marketing. దాంట్లో వెస్టీజ్ గురించి చాలా మంది వాళ్ళ కొత్త వాళ్ళ ఆల్మోస్ట్ మనకి జూమ్ లో ఒక 1000 పార్టిసిపెంట్స్ సార్. సో అలాగే యూట్యూబ్ లో ఒక 1100 ప్లేస్ వచ్చారు. టోటల్ ఒక 2200 నుంచి 2300 మెంబర్స్ వరకు పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇవాళ. సో మీ అందరికి కూడా, సో ఇవాళ జూమ్ లో అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా సార్ ఇందాక చెప్పారు కదా, హార్ట్లీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఒక 1.5 hour సెషన్ ని కంప్లీట్ గా పూర్తిగా, సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒక్కరు కూడా స్టార్టింగ్ ఒక 50 minutes వరకు కూడా ఎవరు లెఫ్ట్ అవ్వకుండా మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విన్నారు కదా. సో మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి ఇంకో పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, టీమ్ సైదుల్ కోర్ తరపు నుండి సో లైవ్ మీటింగ్స్ ఒకసారి అటెండ్ అయ్యి ఒక 1.5 hour సెషన్ లో మీకు అసలు వెస్టీజ్ అంటే ఏంటి, జూమ్ లో కొంతమందికి క్లారిటీ రావచ్చు రాకపోవచ్చు. సో ఒక 90% ఇక్కడ అర్థమైనా ఒక 10% మాత్రం మీకు మీటింగ్ లో ఖచ్చితంగా మొత్తం 100% క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఒక లైవ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బిజినెస్ ఏందో కంప్లీట్ గా క్లారిటీ తీసుకోవాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, సో రేపు జర్చరలో మీటింగ్ ఉంది. సో దానికి అటెండ్ అయ్యే వాళ్ళు దానికి అటెండ్ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లారిటీ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. సో 100% ఇందాక సార్ చెప్పారు కదా, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ నేను కానీ నా చాలా మంది, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ సార్, బీటెక్ స్టూడెంట్. సో ఇందాక ఒక నెగిటివ్ కామెంట్ చెప్పారు కాబట్టి నా గురించి చెప్పాల్సి వచ్చింది. సో నేను ఒక బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీని ఇంట్రడ్యూస్ చేస్తే నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సార్ ఏదైతే కామెంట్ ఇంతకుముందు మెసేజ్ చేస్తారో సేమ్ అదే మైండ్ సెట్ తోన ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నా ఫ్రెండ్ దగ్గర. ఎప్పుడైతే ఒక మీటింగ్కి వెళ్ళి కంప్లీట్ గా క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ పైన కంప్లీట్ క్లారిటీ తీసుకొని వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్క్ చేస్తున్నా ఇన్ ద మెంటర్షిప్ ఆఫ్ సైదుల్ సార్. సో మీరు కూడా ఒక లైవ్ ఇంటరాక్షన్ మీటింగ్ అటెండ్ అయ్యి దీనిపైన కంప్లీట్ క్లారిటీ తీసుకొని ఇండస్ట్రీలో మీరు కూడా వర్క్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ జూమ్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ సైదుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో జూమ్ లో అలాగే యూట్యూబ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జూమ్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ లైవ్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ జూమ్ సెషన్ అండ్ లైవ్ సెషన్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ క్లోజ్ చేయాలా సార్? మన్సూర్ క్లోజ్ చేయి. ఆ అబ్బాయి జే అనిల్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన నెంబర్ తీసుకో ఒకసారి. అక్కడ నెంబర్ అడిగి మొబైల్ నెంబర్ మెన్షన్ చేయమని చెప్పి అబ్బాయిని ఆ మెసేజ్ చేస్తాను సార్ ఇప్పుడే నేను అతనికి. ఒకసారి కనుక్కోండి, నెంబర్ తీసుకోండి. సో అందరికి ఒకటే లైన్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరి మీద పర్సనల్ గడ్జ్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే 2000 మందితో మీటింగ్ జరిగేటప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తాం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టిసిపేట్ చేయాలి. ఏది పడితే అది కామెంట్ పెట్టకూడదు, ఎట్లా పడితే అట్లా. నువ్వు ఎట్లా కామెంట్ పెడితే రియాక్షన్ అట్లే ఉంటుంది. అర్థమవుతుందా? మీరు కామెంట్ పెట్టినాక ఆ డైలాగ్ అది ఇచ్చినాక మళ్ళీ స్మూత్ గా నెయ్యి రాస్తా అంటే నడవదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినాలా, తెలుసుకోవాలా, నిలబడాలి, పోరాడాలి, గెలవాలి. మనిషి అనేటటువంటి మన జీవితానికి అర్థమే గెలవటం. నువ్వు ఎక్కడైనా గెలవచ్చు. ఇది ఒక అవకాశం. వినండి, మనస్ఫూర్తి వినండి. డౌట్ ఉంటే క్లారిటీగా అడగండి. డాక్టర్లు ఉన్నారు సరే జూమ్ మీటింగ్ లో, కాబట్టి మీకు ఎవరికైనా నిజంగా డౌట్ ఉంటే మిమ్మల్ని జూమ్ మీటింగ్ ఎవరైతే అటెండ్ చేయించారో వాళ్ళకి మొబైల్ నెంబర్ తీసుకొని, వాళ్ళ దగ్గర నా మొబైల్ నెంబర్ అయినా పర్లేదు తీసుకొని ఆ డౌట్ క్లారిటీగా అడగండి. ఫిజికల్ గా కలవండి, కలిసి తెలుసుకోండి. ఓకేనా? సో ఎవరికైనా ఏమన్నా హట్టింగ్ అనిపిస్తే మాత్రం పర్సనల్ గా నేను మీకు సారీ చెప్తున్నా. హట్ చేయడం కోసం నేను మాట్లాడింది కాదు. ఈ ఇండస్ట్రీ గురించి క్లారిటీ తీసుకోండి, అది కొంచెం గట్టిగా చెప్పడం అంతా. థ్యాంక్ యూ సో మచ్. మన్సూర్ క్లోజ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.